Hare Krishna. Thank you for joining the club. జై శ్రీల ప్రభుపాదికి జై. ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాను. యం ప్రౌరజంతమనుపేతముపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవో విదున్ స్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి యస్వానుభావమఖిల శృతిసారమేక మధ్యాత్మదీపమతితీర్తిశతాం తమోందం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుమునీనాం. నారాయణ నమస్తుభ్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీముత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. నమో కించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపసాగ్రజాతం సగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే రాధానాథ స్వామినితి నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. శ్రీ చైతన్య ఈశ్వరం ఆరాధ్య భగవాన్ రచేత తనయ తద్ధామ బృందావనం రమ్యా కాసిద ఉపాసనా వ్రజవధు వర్గేణ వా కల్పితా.
శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమా పుమానార్దో మహా శ్రీ చైతన్య మహాప్రభో మతమిదం श्री चैतन्य महाप्रभु की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। राधा कुंड श्याम कुंड गिरि गोवर्धन की जय। मथुरा वृंदावन धाम की जय। नवद्वीप मायापुर धाम की जय। पुरुषोत्तम क्षेत्र पुरी जगन्नाथ धाम की जय। गंगा मई यमुना मई की जय। नासिक पंचवटी धाम की जय। गोदावरी मैया की जय। माता की जय। भक्ति देवी की जय। तुलसी महारानी की जय। अंदर माता जी प्रभु जी धन्यवाद। ప్రభుజీ తొందరగా కోలుకోవాలి, ఆయనకి ఇబ్బంది లేకుండా ఆయన హెల్త్ సహకరించాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. నిన్న ప్రభుజీ 38 శ్లోకాలు చదివారు. 4వ స్కందం 21వ అధ్యాయము 39వ శ్లోకం. యత్సేవయాశేష గుహాశయః స్వరాట్ విప్రప్రియస్తుష్యతి కామీశ్వరః తదేవ తద్ధర్మ परैर्विनीतः सर्वात्मना ब्रह्मकुलं निषेव्यताम्। यत्सेवया शेषगुहायशस्वराट् विप्रप्रियस्तुष्यति काममीश्वरः तदेव तद्धर्म परैर्विनीशयते सर्वात्मना ब्रह्मकुलं निषेव्यताम्। यत् यव्वानि సేవయా సేవచే అశేష అపరిమితమగు గుహాశయ ఎల్లరి హృదయములందు వసించువాడు స్వరాట్ ఆయనను పూర్ణ స్వతంత్రుడు విప్రప్రియ బ్రాహ్మణులకు వైష్ణవులకు పరమ ప్రియుడు తుష్యతి ముదముందును కామం కోరికలు ఈశ్వర భగవానుడు తత్ అట్టి ఏవా నిక్కముగా తత్ ధర్మపరై భగవానుని అనుసరించుచు వినీతై అణకువతో సర్వ ఆత్మన అన్ని విధముల బ్రహ్మకులం బ్రాహ్మణులను వైష్ణవులను నిషేవ్యత ఎల్లప్పుడూ వారి సేవలో నియుక్తుడై ఉండును. శ్రీల ప్రభుపాద వారి భాష్యము ట్రాన్స్లేషన్ భావము భాష్యము. పూర్ణ స్వతంత్రుడును ఎల్లరి హృదయములందు నిలిచిన వాడును అగు భగవానుడు తనననుసరించు బ్రాహ్మణులను వైష్ణవులను సేవించుటలో నిరంతరము నియుక్తులయ్యడి వారి ఎడ మిగుల ప్రసన్నుడు కాగలడు. ఏలయన సర్వదా అతడు బ్రాహ్మణులకు వైష్ణవులకు ప్రియుడై ఉండును మరియు వారును అతనికి ఎల్లప్పుడూ ప్రియులై ఉండు. భాష్యం. ఎవడైనా తన భక్తుని సేవ నియుక్తుడగుటను గాంచినప్పుడు భగవానుడు మిగుల ప్రసన్నుడగును. పూర్ణుడైన కారణమున ఎవ్వరి నుండి ఎటువంటి సేవను పొందవలసిన అవసరము అతనికి లేదు. అయినను మన లాభము కొరకై అన్ని విధములగు సేవలను మనము ఆ దేవదేవునికి అర్పించవలెను. ఆ సేవలను పరమ పురుషునకు నేరుగా కాకుండా బ్రాహ్మణులు మరియు వైష్ణవుల సేవ ద్వారా అర్పించవలెను. కనుకనే శ్రీల నరోత్తమ దాసు ఠాకూర్లు చాడియా వైష్ణవ సేవ నిరర్థ ఆయేచాకేబా అనగా వైష్ణవులను బ్రాహ్మణులను సేవించినది మనుజుడు భవబంధ విముక్తిని బడయజాలడని గానము చేసిరి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు కూడా యస్య ప్రసాద ప్రభగత్ ప్రసాద అని పలికిరి. అనగా గురువును ప్రసన్నుని చేయుట ద్వారా మనుజుడు భగవంతుని ప్రసన్నుని చేయగలడు. ఈ విధముగా ఈ పద్ధతి శాస్త్రములలో పేర్కొనబడుటయే కాక ఆచార్యుల చేతను అనుసరింపబడినది. భగవానుని ఆదర్శనీయమగు నైజమును అనుసరించుచు బ్రాహ్మణులు మరియు వైష్ణవుల సేవలో నియుక్తులు కావలసినదని ప్రజలకు పృథు మహారాజు ఉపదేశించెను. ఇక్కడ పృథు మహారాజు ఏం చెప్తున్నారంటే, భగవంతుడే స్వయంగా అవతారం తీసుకొని ఈ భూమి పైన బ్రాహ్మణులను ఇంకా గోవులను
వైష్ణవులను సేవించారు, ఆయన అడుగుజాలలో మనం కూడా నడుచుకోవాలని చెప్పేసి పృథు మహారాజు చెప్తున్నారు అన్నట్టు. పృథు మహారాజు ఆయన శక్తి ఆవేశ అవతారం కూడా ఆయన కూడా అలాగే నడుచుకున్నారు అన్నట్టు. భూమిని గోమాతను అంతగా ఆదరించారు అన్నట్టు. నిన్న ప్రభుజీ కూడా మనకు గోమాత విశిష్టత అందరు మాతాజీ చెప్పారు. గోమాత ఎంత ప్రాముఖ్యమైనదంటే భారతదేశంలో పుట్టిన ప్రతి మనుషుడికి గోమాత తల్లి వంటిది అన్నట్టు. ఆమె మన కన్న తల్లి ఎలాగో ఆమె పెంచిన తల్లి. కానీ చాలా మంది మెటీరియల్ వరల్డ్ లో కలియుగంలో గౌరవం ఇవ్వకుండా చాలా అనర్థాలకు గురైపోతున్నారు అన్నట్టు. దాని వల్లనే ఈ పృథ్వీ మళ్ళీ కోపగించుకొని మనకు సరి అయిన ప్రకృతి కెలామిటీస్ కల్పిస్తున్నారు అన్నట్టు. అప్పుడప్పుడు మనకు సరైన వర్షాకాలంలో వర్షాలు కాకుండా ఎండాకాలంలో వర్షాలు కురుస్తున్నాయి చూడండి. ఇప్పుడు కూడా మే మంత్ లో ఎంత వర్షాలు, ఇప్పుడు జూన్ జూలైలో ఇంకా వర్షాలు ఉండవు. అట్లా చాలా డ్రై అయిపోతుంది. మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్ లో వర్షాలు. అలా ప్రకృతి చాలా దెబ్బతింటుంది అన్నట్టు. దానికి కారణం ఏంటంటే మనము సొంత సుఖం గురించి, ఇంద్రియ తృప్తి గురించి బ్రాహ్మణులను, ఇంకా వైష్ణవులను, ఇంకా గోమాతను, భూమాతను సేవించకుండా మన ఇష్ట ప్రకారము ప్రకృతిని వాడుకుంటున్నాం అన్నట్టు. అందుకని ఇలా అంతా జరుగుతుంది అన్నట్టు. అందుకని భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనకు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు కూడా యస్య ప్రసాద భగవత్ ప్రసాద అని చెప్పేసి మనము వైష్ణవులను ఎలా సేవ చేసుకోవాలంటే, వైష్ణవుల సేవ చేస్తే భగవంతుడు తృప్తి పడిపోతాడు అన్నట్టు. ఇక్కడ గురు ప్రార్థనలు చెప్తారు. యస్య ప్రసాదో భగవత్ ప్రసాదో, యస్య ప్రసాద అన్నగతి కురో కుతోపి, ధ్యాయంతు స్తువంత్యస్య యశస్సి సంధ్య, వందే గురు శ్రీ చరణారవిందం. అంటే భావం ఏంటిదంటే, శ్రీ గురుదేవుల కృప వలన శ్రీకృష్ణ భగవానుని కృపను పొందగలము. వారి కృప లేకుండా ఎవ్వరు భక్తి మార్గమున ప్రగతిని సాధించలేరు. కాబట్టి త్రిసంధ్యలలో అంటే ఉదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమము ముందు శ్రీ గురుదేవులను స్మరిస్తూ స్తుతించవలెను. అటువంటి శ్రీ గురుదేవుని పాద పద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు అని చెప్పేసి విశ్వనాథ్ చక్రవర్తి కూడా ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. అంటే మనము అంతగా భక్తిలో ప్రోగమించాలంటే ముందు వైష్ణవ సేవ, గురు సేవ చేసుకోవాలన్నట్టు. మన అర్హత, ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటిదంటే, ఒక భక్తునికి కల అర్హత. మన అర్హతను ఎలా పెంచుకోవాలి. మొన్న ఒక క్లాస్ లో నేను కర్తవ్యం గురించి చెప్పాను. ఈ రోజు ఒక భక్తుడికి ఉండాల్సిన అర్హత ఏంటిదని నేను ఒక టాపిక్ తీసుకున్నాను అన్నట్టు. అంటే ఇక్కడ భక్తుడుగా మనము పురోగమించాలి, భక్తుడుగా ఉండాలి అంటే మనకి ఏం అర్హతలు ఉండాలి, ఎలా మనం అర్హతలు పెంచుకోవాలి, అప్పుడే మనం భక్తిలో పురోగమించుకోవచ్చు అన్నట్టు. లేకపోతే మనము భక్తిలో సాధించలేమన్నట్టు. ఆ భగవంతుడు కూడా మనల్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. ఎంత భక్తి చేసుకున్నా కూడా నాకు ఎందుకు భక్తి కలగట్లేదు, రుచి ఎందుకు కలగట్లేదు అని చాలా సందేహాలు ఉంటాయి అన్నట్టు. కానీ మనము వైష్ణవ సేవ చేసుకోలేము, సేవ చేయలేనన్నట్టుగా మనకు వస్తూ ఉంటది. అదే ఇక్కడ కూడా పృథు మహారాజ్ చెప్తున్నారు అన్నట్టు. ఎప్పుడైతే గురువులను, ఇంకా వైష్ణవులను, బ్రాహ్మణులు అంటే అల్టాపల్టా బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన అతడు బ్రాహ్మణుడు కాదని చాలా సార్లు ప్రభుజీ మనకు చెప్పారు. ఎవరైతే బ్రాహ్మణ క్వాలిటీస్ మాత చెప్పారు కదా, 6 క్వాలిటీస్ ఉంటాయి బ్రాహ్మణులకు. ఆ 6 క్వాలిటీస్ ఇంతకు ముందు చర్చించుకున్నాం మనము ముందు శ్లోకాల్లో. 6 క్వాలిటీస్ ఉన్న ఏ శూద్రుడైనా, చండాలుడైనా పర్వాలేదు, ఆయన బ్రాహ్మణుడికి సమానము. ఇప్పుడు ముందు కాలంలో బ్రాహ్మణులు అంటే పొద్దున్న 3 గంటలకు లేచి విద్యాభ్యాసం చేసేవాళ్ళు, వాళ్ళు వేద పఠనం చేసేవాళ్ళు, భగవంతుడి గురించి ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటిది, వాళ్ళు భ్రష్టులైపోయారు అన్నట్టు. 7 గంటలకు లేవడము, 12 గంటలకు నిద్రపోవడము, ఇంకా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ వాళ్ళు చేయట్లేదు అన్నట్టు. అందుకని వాళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా వాళ్ళు బ్రాహ్మణులు కారు అన్నట్టు. ఎలాగైతే ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ కాడు,
ఆయన ఎంతో అభ్యాసం చేయాలి కదా. ఇప్పుడు ఎన్నో కోట్లు పెట్టి చదవాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, చిన్నప్పటి నుంచే ర్యాంక్ కొట్టాలి, తర్వాత ఎంబీబీఎస్ లో సీటు తెప్పించుకోవడానికి ఎంత కష్టపడి చదవాలి, మళ్ళీ అది చదివాక మంచి ప్రాక్టీషియన్ దగ్గర వెళ్ళి ఆయన ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే కదా తన తండ్రికి ఈక్వల్ గా ఆ డాక్టర్ పెట్టిన నర్సింగ్ ని నడపగలడు. లేకపోతే పుట్టిగా ఎంబీబీఎస్ చదివేశాను కదా అని వచ్చి కూర్చున్నాడు అనుకోండి, వాళ్ళ నాన్న అంత గొప్పవాడు కాడు. ఏ పేషెంట్స్ కూడా ఒక్కసారి వస్తారు కానీ మళ్ళీ రారు. అదే వాళ్ళ నాన్నకాన్ని మించిపోవాలి అంటే ఆ డాక్టర్ కొడుకు ఆయన ఎంత కష్టపడి ఎంత పురోగమించాలి. మరి అలాగే భక్తిలో కూడా ఒక బ్రాహ్మణ కులంలో పుట్టేశాను మా నాన్నలాగా నేను కూడా అందరు వచ్చి నా కాళ్ళు మొక్కాలంటే నడుస్తుందా? వాడు 10 గంటలకు లేచి నిద్రపోయి పాశుముఖంతోని వాడు బెట్టి తాగుకుంటూ సినిమాలకు వెళ్ళుకుంటూ స్మోక్ చేసుకుంటూ ఉంటే వాడిని బ్రాహ్మణులు అంటారా ఎవరన్నా? అది కాదు బ్రాహ్మణులు అంటే. ఇప్పుడు మనము ఫారినర్స్ చూస్తాము గుడిలో, వాళ్ళు ఫారిన్ లో అంత ఐశ్వర్యం వదిలేసి వాళ్ళు ఇక్కడికి ఇండియాకి వచ్చేసి 3 గంటలకు ఎంత చలి ఉన్నా చూడండి మీరు, వాళ్ళు షర్ట్ లేకుండా వచ్చేస్తారండి. వచ్చి మంగళారతి చేస్తారు. ½ మంగళారతి చేస్తారు. ఎంత చలి పెడుతుందంటే మనమేమో మొత్తం స్వెటర్స్ అవన్నీ కప్పుకొని వెళ్తాం, అయినా కూడా ఒక్కొక్కసారి బద్ధకం వచ్చేస్తుంది. అంత చలిలో కూడా వాళ్ళు పొద్దున లేచి చలి నీళ్ళలో స్నానం చేసి భగవంతుడికి సేవ చేసుకుంటారంటే వాళ్ళు ఎంత గొప్ప వైష్ణవులో మనము గుర్తించాలన్నట్టు. అలాంటి వైష్ణవులే బ్రాహ్మణులు, గొప్ప వైష్ణవులు అన్నట్టు. వాళ్ళకి సేవ చేసుకుంటే చాలు మనము భగవంతుని ప్రీతి పొందడం ఈజీ అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నట్టు. మనం ఎంతగా డొనేషన్స్ ఇచ్చామో, మనం ఎంతగా ఆహాటంగా భక్తి చేస్తున్నామని కాదు భగవంతుడు చూసేది. మనం ఎంతగా వైష్ణవులను గౌరవిస్తున్నామో, మనం గురువులను ఎలా గౌరవిస్తున్నామో, మనం బ్రాహ్మణులను ఎలా గౌరవిస్తున్నామని చూసి భగవంతుడు మనల్ని ప్రీతి పొందుతాడు అన్నట్టు. భగవంతుడికి అష్టైశ్వర్యాలు, ఆయనకు ఐశ్వర్యాలు ఉందండి. మనం ఇచ్చే ఆ 10,000 డొనేషన్ కాదు ఆయనకు కావాల్సింది. ఒక పెద్ద గుడి కట్టడం కాదు ఆయనకు, గుడిలో పెట్టి ఆయనను పూజించడం, 10 మంది వచ్చి పూజిస్తారని కాదు ఆయనకు. మీరు ఆ పలకరాళ్ల పైన పేరు వచ్చేస్తుంది, నేను గుడికి ఒక 10 లక్షలు ఇచ్చేసాను అని చెప్పేసి అది కాదు ఆయన చూసేది. ఆయన చూసేది ఏంటి? భగవంతుడికి ఏం చూస్తాడంటే మనము భక్తులకు, వైష్ణవులకు, గురువులకు ఎంత ఆదర్శంగా ఉన్నాము, మనం ఎలా వాళ్ళకి సేవ చేసుకుంటున్నాము అని చూస్తాడు. అది ఇక్కడ ఆ అర్హత మనం కల్పించుకోవాలి. ఆ అర్హత ఎలా పొందాలంటే చూడండి, ఇక్కడ పంకజాంగ్రి ప్రభు ఇంకా జననివాస్ ప్రభు వాళ్ళు ఫారిన్ నుంచి సేవ చేసుకోవడానికి ఇండియాకి వచ్చేసారండి. ఎన్ని ఏజ్ వాళ్ళకంటే 19 సంవత్సరాలే. ఇక్కడ మాయాపూర్ లో కొత్తగా గుడి పెట్టేశారు, మన నరసింహస్వామి గుడి. అక్కడ పూజారి కావాలని ప్రభుపాదుల వారు, వాళ్ళిద్దరు ట్విన్స్ అన్నట్టు, వాళ్ళని తీసుకొచ్చేసారు ఇక్కడికి, మీరు వస్తారా పూజ చేసుకోవడానికి అని. కానీ వాళ్ళు ఏమి ఆలోచించలేదు, వచ్చేసారు. వచ్చేసి గుడిలో పూజ చేసుకొని వాళ్ళు జీవితం మొత్తం ఇక్కడే గడిపేశారు నైష్టిక బ్రహ్మచర్యంతో. ఉట్టి ప్రభుపాదులు అన్నారు కాబట్టి వాళ్ళు గురు ఆదేశాన్ని పాటించడానికని ఇక్కడికి వచ్చేసారు. చూడండి ఎంత గొప్ప భక్తులు వాళ్ళు మన ఇండియాలో పుట్టలేదు, వాళ్ళకు ఇప్పుడు కృష్ణుడు అంటే తెలియదు, నరసింహస్వామి అంటే తెలియదు, వాళ్ళు ఎలా సేవ చేసుకోవాలంటే తెలియదు, వాళ్ళు పుట్టింది ఏమో అక్కడ, ఆ శాస్త్రం కూడా మనకు తెలియదు, వాళ్ళకి తెలియదు. మరి మన ఇండియాలో పుట్టి, మన ఇండియాలో చిన్నప్పటి నుంచి కథలు విని, మన శాస్త్రాలు తెలుసుకొని కూడా మనం ఇలా చెడిపోతున్నామంటే చూడండి ఎంత దిగజారిపోతున్నాము. ఇంకా పంకజాగ్రి పవన్ని జననివాస్ ప్రభు అంటారంట, ఒక రోజు మనం భక్తిలో ఎలా పెంపొందించుకోవచ్చు అని అడిగితే ఆయన అన్నారంట, మనకి ఇష్టమైనది ఇంకా అయిష్టమైనది రెండుంటిని వదులుకుంటే చాలు, మనం ఇంకా భక్తిలో చాలా పురోగమించవచ్చు అని చెప్పేసి చెప్పారంట. చూడండి వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. అంటే మనకు ఇష్టం ఉన్నది కూడా వదులుకోవాలి, ఇష్టం లేనిది కూడా వదులుకోవాలి అన్నట్టు. ఇష్టం ఉన్నది తీసుకొని ఇష్టం లేనిది వదులుకుంటే అది వైరాగ్యం కాదు, అది ఫల్గు వైరాగ్యం అయిపోతుంది అన్నట్టు. ఒట్టిగా నాకు ఏది ఇష్టం లేదో అది వదిలేశాను నేను, నాకు అది ఇష్టం లేదు కాబట్టి నేను అది తినను, అట్లాంటిది వైరాగ్యం కాదన్నట్టు. ఇష్టం ఉన్నది కూడా వదిలేయాలి, అదే
అది భగవంతుడి గురించి మనము ప్రీత్యర్థము మనం తినొచ్చు. కానీ భగవంతుడికి అర్పించి మనము భగవంతుడికి ప్రీతి గురించి మనం అది చేసుకోవచ్చు. ఇప్పుడు మంచి బట్టలు ఇష్టం ఉంటది అనుకోండి. బ షాప్‌కి వెళ్ళి బట్టలు కొనాలి. అది భగవంతుడికి కొను. నువ్వు కట్టుకోవడానికి కాదు అని చెప్పేసి ఇక్కడ మన ఇంద్రియ సుఖం గురించి మనం ఏది చేసుకోకూడదు అని చెప్పేసి అప్పుడే మనం భక్తిలో పురోగమించొచ్చు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నట్టు. ఇంకా ఒక పడవ అది మనము ఇప్పుడు సంసారంలో ఉండి కూడా మనం అన్ని వైరాగ్యం వదులుకొని సన్యాసం తీసుకోలేం కదా. ఇప్పుడు ఎన్నో బంధాలు ఉన్నాయి, మనకు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎంతో డ్యూటీ ఉంది. ఒక చెట్టు కింద వెళ్ళి అన్ని వదిలేసి సరే నాకు ఇష్టం ఉన్నది ఇష్టం లేనిది అన్ని వదిలేసి నేను ఇప్పుడు జపమాల పట్టుకొని కూర్చుంటాను, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ చేసుకుంటూ నేను ఇంకా యంగ్ ఏజ్ లో ఉన్నాను, నేను అన్ని వదిలేశాను, నేను వెళ్ళి జపం చేసుకుంటాను అంటే భగవంతుడు నచ్చడండి. అది కూడా ఆయన ప్రీతి కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు ఇప్పుడు పడవ ఉంది, పడవ ఎప్పుడు నీటిలోనే ఉంటుంది కదా, మరి పడవ లోపల నీళ్ళు వస్తే ఎంత డేంజర్. పడవకు నీళ్లు కావాల, పడవ ముందుకు సాగాలంటే అది నీటిలోనే ఉండాలి. కానీ పడవలో నీటిలో వచ్చేస్తే అది ఎంత డేంజరస్. అలాగే మనము సంసారంలో ఉండి కూడా అక్కర్లేని కథలు వినుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అని తెలుసుకోవాలని కుతూహల పడకూడదు అన్నట్టు. మనము ఇప్పుడు పక్కింటి పొరుగింట్లో ఏం జరుగుతుంది అవన్నీ సంసారంలో ఉన్న వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. మన ఇంట్లో ఏం జరిగింది, మనం ఎలా పురోగమించాలి, మనం ఎలా సంపాదించుకోవాలి 4 రాళ్ళు, మనకేంటి అవసరమో ఫ్రీగా ఉన్న టైంలో మనం ఎలా సేవ చేసుకోవాలి అదే చూడాలి ఎప్పుడు కూడా. అట్లాగే మనం సంసారంలో ఉండి కూడా మనం భక్తి చేసుకోవాలన్నట్టు ఈ ప్రపంచంలో ఉండి కూడా. ఇంకా వాట్సాప్, టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ అవన్నీ విషయాలు మనకు అవసరం లేవన్నట్టు భక్తిలో పురోగమించాలంటే. అట్లాని మనము భక్తిలత బీజాన్ని చాలా చిన్నగా ఉంటుంది అన్నట్టు, దాన్ని కాపాడుకోవాలి ఫెన్సింగ్ వేసి. అది ఎలా కాపాడుకోవాలంటే శ్రవణ కీర్తనల ద్వారా దానికి ఫెన్సింగ్ వేసేసేయాలి. ఎప్పుడే మనకు బయట విషయాలన్నీ చెవులలో పడదు అన్నట్టు. అప్పుడు ఎప్పుడైతే మనం భక్తుల సత్సంగంలో ఉంటామో అప్పుడు అనవసరమైన విషయాలు మనకు లోపలికి వెళ్ళవు అన్నట్టు. అప్పుడు అది భక్తిలత బీజం పెరిగి మంచిగా చెట్టు పెరిగి మంచిగా భక్తి పురోగమిస్తున్నట్టు. ఎప్పుడైతే మనకు ఇంద్రియ విషయాలు ఈ ప్రపంచ విషయాలు వస్తున్నాయో అప్పుడు మెల్లిగా మ్యూట్ చేసేయాలి అన్నట్టు. అప్పుడు స్విచ్ ఆఫ్ చేసేయాలి, మ్యూట్ చేసేయాలి. అప్పుడు మనకు అది లోపలికి పోకుండా ఉట్టి భగవత్కథలే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. ఇంకా మిథ్యా గర్వము, దంభము అనేవి ఏమి కూడా చేయని పనికి కూడా దాంభికంగా ఉండకూడదు అన్నట్టు. ఇంకా భగవంతుని అవన్నీ దాంభికము, మిథ్యా గర్వము భగవంతుని కప్పివేస్తాయి అన్నట్టు. ఎట్లాగైతే సూర్యుణ్ణి మబ్బులు కప్పివేస్తుందో అట్లాగే ఇవన్నీ మనకు హృదయంలో భగవంతుని విషయాలు లోపలికి పోకుండా మబ్బులాగా కమ్మేస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకని ఇవన్నీ లోపలికి పోకుండా ఉండాలంటే ఒక తెర వేసేయాలన్నట్టు, దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి భగవంతుని శ్రవణ కీర్తనలోనే ఉండాలన్నట్టు. ఇంకా కబీర్ దాస్ ఏమంటున్నారంటే ఎప్పుడైతే మన భగవంతుడికి ఎలా సరెండర్ అవ్వాలంటే మన తల నరికి పెట్టేసేయాలని చెప్తున్నారు అన్నట్టు కబీర్ దాస్. అంటే మన తల నరికేయడం అంటే ఇంకా జీవితం ఉండకూడదా, తల నరికి కింద పెట్టేస్తే మనం ఎలా జీవిస్తాం, ఈ శరీరంతో భక్తి ఎలా చేసుకుంటాం, అది కాదు ఆయన ఉద్దేశం. ఆయన ఏమంటున్నారంటే అంతగా సమర్పించుకోవాలన్నట్టు, అంటే అంతగా లీనమైపోవాలన్నట్టు. ఇక అష్టాంగ యోగులు మాయవాదుల దగ్గరికి వెళ్ళి యోగ చేస్తున్నాను, శరీరం పుష్టిగా ఉండాలి నాకు అని టైం పాస్ చేయకూడదు అన్నట్టు. పొద్దున్నే లేచి నేను చాలా దగ్గర చూశానండి, మ్యాట్ పట్టుకొని వెళ్ళిపోతారు, యోగా చేసుకుంటున్నాను అంటే బ్రహ్మ ముహూర్తంలో చాంటింగ్ ముఖ్యం కానీ యోగా ముఖ్యమా. అది మనము మన శరీరం కూడా పుష్టిగా ఉంచుకోవాలి, కానీ అప్పుడు భగవంతుడికి ప్రీత్యర్థంగా మనము చాంటింగ్ చేసుకుంటూ ఈ ఇంద్రియ విషయాలకు లోపలికి పోకుండా ఉన్నప్పుడు మనకు అది ఆటోమేటిక్ గా మన శరీరం కూడా పుష్టిగానే ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు అన్ని పనులు. ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కు ఎప్పుడు కూడా వదలకోకూడదు అన్నట్టు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అష్టాంగ యోగులు ఇంకా నేను భగవంతుడి
బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలని చెప్పేసి వాళ్ళు ఉట్టి యోగ సాధన చేసుకుంటారు. కానీ ఈ ఉన్నాయి కదా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ వాళ్ళు వదులుకోరు అన్నట్టు. ముందు పొద్దున లేచి మంచిగా కాఫీ తాగేసి యోగాకి వెళ్తారు. ఇంకా ఇలిసిట్ సెక్స్ కూడా చేసుకుంటారు అన్నట్టు. మరి వాళ్ళకు శరీరం ఎలా పుష్టిగా ఉంటుంది, మనసు ఎలా పుష్టిగా ఉంటుంది చెప్పండి. వాళ్ళ హృదయాలు ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు ఇసుక వచ్చి గుచ్చుకుంటుందంట, ఇసుక రేణువులాగా గుచ్చుకుంటుందంట అవన్నీ ఇంద్రియ విషయాలు. ఎట్లాగైతే ఒక షూ వేసుకుంటాం మనం, ఆ షూ లోపల కొంచెం ఇసుక ఉన్నా కూడా మనం నడవగలమా చెప్పండి. అది తీసి బయటకేసేసి ఆ షూను దొలిపి వేస్తే కానీ మనము సరిగ్గా నడవలేము. అలా అంత క్లీన్ చేసుకోవాలన్నట్టు. అట్లా మన హృదయం కూడా ఒక చిన్న ఇసుక రేణు ఉన్నా కూడా అక్కడ భగవంతుడు పరమాత్ముడు కంఫర్టబుల్ గా కూర్చోలేడు అన్నట్టు. అలా మనము అంత తృప్తిగా, అంత వైరాగ్యంతో, అంత భగవంతుడి ప్రేమలో అలా లీనమైపోవాలన్నట్టు. అట్లా జపం చేసుకోవాలన్నట్టు. అప్పుడే మనకు జపం కుదురుతుంది. ఇంకా భగవంతుడు ప్రియంగా ఉంటాడు అప్పుడే. ఇంకా మనము భగవంతుని ప్రీతి చేయాలి కానీ స్వలాభం కొరకు కాదు. అందుకని వాళ్ళ సాంగత్యం కూడా వదులుకోవాలన్నట్టు. ఇట్లా ఇంద్రియ విషయాల గురించి మాట్లాడే వాళ్ళు, భోగం చేసే వాళ్ళ సాంగత్యము ముందు మెల్లిమెల్లిగా తెంచేయాలన్నట్టు. వాళ్ళు వస్తున్నారంటే మనం స్విచ్ ఆఫ్ చేసేయాలి. మనము వాళ్ళకు ఎంటర్టైన్ చేయకూడదు అన్నట్టు. ఉట్టిగా స్మైల్ చేసేస్తే చాలు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఈమెకు మన దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది. ఒకసారి వచ్చి కూర్చుంటారు, రెండోసారి వచ్చి కూర్చుంటారు, ఎంతసేపు మన ముందు వచ్చి కూర్చుంటారు, వాళ్ళ సొంత డబ్బా కొడతారు, వాళ్ళకి అవసరం లేదు కదా. మనం ఏదన్నా చెప్పి ఇంకా ప్రొలాంగ్ చేసి దాన్ని ఆ మాటను ఇంకా 2 మాటలు పెంచితే వాళ్ళు ఇంకా మనకు ఓహో చాలా ఇంట్రెస్ట్ ఈమెకు, వాళ్ళ గురించి చెప్తే చాలా నన్ను ప్రేస్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోతారు అన్నట్టు. వాళ్ళు వచ్చినప్పుడు మనకు తెలుసు కదా, వీళ్ళు పరాయి నింద చేస్తున్నారు, మనకు డిస్టర్బ్ అయిపోతుంది మన మనస్సు దాని గురించి ఆలోచిస్తుంది. మనకు శ్రవణ కీర్తన చేసుకోవాలి కానీ మనకు ఈ టైంలో ఇది ఎందుకు మనకు అని చెప్పేసి మనకు తెలిసిపోయింది అనుకోండి, వాళ్ళని మెల్లిగా కట్ చేయొచ్చు. ఈజీ, ఆటోమేటిక్ గా కట్ అయిపోతారు వాళ్ళు. ఒక్కసారి వస్తారు, 2 సార్లు వస్తారు, మనకి ఇష్టం లేదని తెలిసిపోతే వాళ్ళు ఇంకా మన జోలికి రారన్నట్టు, మన ఇంట్లో వచ్చి కూర్చోరన్నట్టు. అలా మనము వాళ్ళను ఎట్లయితే ఈ ఇసుకను ఎలాగైతే మనం క్లీన్ చేసేస్తామో షూలో నుండి, వాళ్ళని అలా దూరంగా పెట్టొచ్చు అన్నట్టు. ఆ ఇసుక రాళ్ళు లోపలికి రాకుండా హృదయాన్ని క్లీన్ గా పెట్టుకోవచ్చు అన్నట్టు. అలా భగవంతుడు కూడా భక్తునికి కొన్ని అర్హతలను ఇచ్చారన్నట్టు. ఏంటంటే గురువులకు శరణాగతి అయ్యి నామజపం సరిగ్గా అపరాధం రహితంగా చేసుకోవాలన్నట్టు. మనము ఎట్లయితే ఇంకా దీక్ష తీసుకున్న వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అన్నట్టు. ఎప్పుడైతే వాళ్ళు అపరాధ రహితంగా జపం చేసుకుంటూ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ చేస్తున్నారో, ప్రభుపాదుల వారు చెప్తున్నారు, వాళ్ళను నీచంగా చూడకూడదు, వాళ్ళు గొప్ప వైష్ణవులు. దీక్ష అనే ఒక వాళ్ళకు స్టెప్ లేదు, వాళ్ళకు దీక్ష తీసుకోకపోయినా నియోఫైడ్ భక్తులైనా కూడా వాళ్ళను అదే రీతిగా గౌరవించాలి. వాళ్ళు లేకపోతే వాళ్ళు భక్తిలో నుంచి బయటపడిపోతారు. వాళ్ళను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ప్రభుపాదుల వారు చాలా చోట్ల మనని ఎంకరేజ్ చేసి చెప్పారన్నట్టు పర్ఫెక్ట్స్ లో. ఇంకా ఏం చెప్తున్నారంటే, అపరాధ రహితంగా భక్తి చేయాలంటే ఎలా చెప్పండి. మనము 16 మాలలు చేస్తున్నప్పుడు లెఫ్టీ అయిపోతాం అన్నట్టు. ఆ లెఫ్ట్ హ్యాండ్ తోని ఏ పనైనా చేస్తూ ఉంటాం అన్నట్టు. అది శారీరకంగా చేసే అపరాధం అన్నట్టు. ఇంకా మానసికంగా చేసే అపరాధాలు ఏంటిది, ఆ 16 మాలలు ఎప్పుడైపోతుందో మనకు తెలియదు. మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. మెకానికల్ గా మనము చేసేస్తుంటాం అన్నట్టు జపం. అది మానసిక అపరాధం అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే వాక్ అపరాధం. మనస వాచ కర్మణ్య అపరాధాలు చేయకుండా మనం జపం చేయాలన్నట్టు. ఇంకా వాక్ అపరాధం ఏంటిది, మనం సగం రౌండ్ చేస్తూ ఉంటే ఏదో ఒక మాట మాట్లాడేస్తాం, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళన్నా మనల్ని మాట్లాడిస్తారు. మనం ఒక 2 సార్లు అవాయిడ్ చేసామనుకోండి, నేను జపం చేస్తున్నాను మాట్లాడకూడదు అని చెప్పేసి వాళ్ళు మన జోలికి రారు. మనం ఆ టైంలోనే ఏదో ఒకటి మనకు గుర్తొస్తుంది, లేకపోతే ఆఫీస్ విషయాలన్నా గుర్తొస్తుంది, లేకపోతే ముఖ్యమైన ఫోన్ కాల్ అన్నా వచ్చేస్తుంది. ఇంకా ఫోన్ లో మాట్లాడేస్తాం. ఇంకా ఆ జపము, ఆ మాల ఇంకా ఆపేయాలన్నట్టు.
ఆపేసి మళ్ళీ ఫస్ట్ నుంచి జపమాల స్టార్ట్ చేయాలి. అది చేస్తే కానీ మనకు ఆ వాక్కు శుద్ధి అవ్వదు. ఆ వాక్కు వల్ల కలిగే అపరాధము తొలగిపోతుందన్నట్టు. ఎప్పుడైతే మనము మనస, వాచ, కర్మణ్య ఈ 3 అపరాధాలు చెయ్యకుండా జపం చేస్తామో అప్పుడు మనకు తప్పకుండా జపంలో పురోగమించొచ్చన్నట్టు. జపంలో రుచి కలుగుతుంది. అప్పుడు భగవంతుడు ప్రీతి అవుతాడన్నట్టు. ఇంకా శుద్ధ భక్తి ఎలా చేయాలంటే బృహద్భాగవతంలో నారద ముని వారు అడుగుతున్నారు అన్నట్టు. నేను మొన్న ఉజ్జయిన్ వెళ్ళాను కదా, అక్కడ ఇది చెప్పారు. భాగవతం గురించి శుద్ధ భక్తుల గురించి చెప్పారన్నట్టు. శుద్ధ భక్తి ఎవరు అని చెప్పేసి నారదుల వారు ఒకసారి ఒక బ్రాహ్మణుడి దగ్గర వెళ్ళి కలుసుకున్నారంట. నువ్వే చాలా శుద్ధ భక్తుడు, ఎంత శుద్ధ భక్తి ఈ బ్రాహ్మణ ఊరుగా ఉండి నువ్వు చాలా శుద్ధ భక్తం చేస్తున్నావు అని చెప్పేసి ఒక ఊర్లోకి వెళ్ళి నారదముని వారు అడిగారంట. అడిగితే ఆయన అన్నారంట, కాదు కాదు నేను కాదు శుద్ధ భక్తుని, ద్రవిడ దేశంలో ఒక రాజు ఉన్నారు, ఆయననే చాలా శుద్ధ భక్తులు అని చెప్పేసి చెప్పారంట. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అన్నారంట, కాదు కాదు నేను కాదు శుద్ధ భక్తుని, ఇంద్రుడు చాలా శుద్ధ భక్తుడు, ఎందుకంటే ఉపేంద్రుడికే ఆయన ప్రసాదం ఇచ్చారు. నేను ఎప్పుడన్నా భగవంతుడికి ప్రసాదం ఇస్తే తిన్నారా? నా వల్ల కాలేదు. నాకంటే గొప్ప భక్తుడు ఇంద్రుడు. ఎందుకంటే ఉపేంద్రుడు అంటే ఎవరు? వామన దేవుడు, ఇంద్రుడికి తమ్ముడు అన్నట్టు. ఆయన ఉపేంద్రుడు అంటారు. ఆయనకు ఒకసారి ప్రసాదం ఇస్తారన్నట్టు. ఇప్పుడు ఆయన స్వర్గంలో కాలు పెట్టి తీసుకొని వెళ్తారు కదా, అప్పుడు భగవంతుడు స్వర్గంలోకి వచ్చేసారని చెప్పేసి ఉపేంద్రుడికి ఈయన ఒకసారి ప్రసాదం ఇస్తారన్నట్టు. అది గుర్తుపెట్టుకొని ఆయన అంటున్నాడు, ఇంద్రుడు నాకంటే చాలా గొప్ప భక్తుడు అని చెప్పేసి. ఇంకొకసారి ఆయన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అంటాడు, కాదు కాదు నేను చాలా అపరాధాలు చేశాను, ఎన్నోసార్లు భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు కూడా నేను ఇంద్రుడిగా ఉండి బృందావన వాసులందరినీ, వ్రజవాసులని అందరినీ చాలా కష్టపెట్టాను. భగవంతుడు నాకంటే చాలా గొప్పవాడని తెలుసుకోకుండా గోవర్ధన గిరి ఎత్తి పట్టినప్పుడు చాలా వర్షం కురిపించాను. నేను చాలా పొరపడ్డాను. నేను కాదు గొప్ప భక్తుడిని, నాకంటే గొప్ప భక్తుడు బ్రహ్మదేవుడే చాలా గొప్ప భక్తుడు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. సరే అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నారదుడు. అప్పుడు అంటాడు, కాదు కాదు నేను కాదు, శివుడే చాలా గొప్ప భక్తుడు. శివుడు ఎప్పుడు చూసినా ఆయన గురించే మాట్లాడుతూ ఉంటారు, ఆయన గురించే స్మరిస్తూ ఉంటాడు. అందరికంటే శివుడే చాలా గొప్ప భక్తుడు అని చెప్పేసి చెప్తారండి. ఇంకా శివుడి దగ్గరికి వెళ్ళగానే శివుడు అంటాడు, నేను కాదు, నీ శిష్యుడు ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు. ఒక 5 సంవత్సరంలోనే భగవంతుణ్ణి ఈ భూమి పైనకి తెప్పించుకున్నారు, ఈ అవతారం తీసుకున్నారు. స్పెషల్ గా ఆ చిన్న బాలుడి గురించి భగవంతుడు అవతారం తీసుకున్నారు. అవతారం తీసుకొని ఆయన క్రోధంలో ఉన్నప్పుడు ఇంకా ఎవ్వరు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. నేను కూడా చాలా దూరంగా ఉండి భయపడిపోయాను. ఆ చిన్న బాలుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను నరసింహదేవుడు ఆయనని లాలించి సొంత తల్లిలాగా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు, తల నిమురుకుంటూ. ఎలాగైతే దూడను ఆవు ఎలాగైతే నాకి తన అఫాక్షన్ తోని ఎలాగైతే నిమురుతుందో, ఆయన మొత్తం శరీరంని క్లీన్ చేస్తుందో, అలా భగవంతుడు ఆ ప్రహ్లాదుని తల పైన చేయి పెట్టి అలా నిమిరి ఆయనను శుద్ధ భక్తుడిని చేసేశారు. ఆయననే చాలా శుద్ధ భక్తుడు అని చెప్పేసి చెప్తారన్నట్టు. అంటే ఇక్కడ నారదుని వాళ్ళు అనుకుంటున్నారు, నా శిష్యుడు ఎంత గొప్ప భక్తుడు, నా శిష్యుడి గురించి వీళ్ళకి ఎంత మంచి అభిప్రాయం ఉంది అని చెప్పేసి చాలా సంతోషపడిపోతాడు అన్నట్టు. ఒక గురువుకు మనము ఇన్ని మాలలు చేశాము, నేను అట్లా భక్తి చేశాను, నేను ఇన్ని ధామం వెళ్ళాను అని చెప్పడం కంటే, వేరే వాళ్ళు వచ్చి ఆ గురువు దగ్గర నీ శిష్యులు ఇంత మంచిగా పురోగమించారు, ఇంత చాలా నువ్వు భగవంతుడి గురించి ప్రచారం చేస్తున్నావు, నువ్వు చాలా శుద్ధ భక్తుడవు అని చెప్పేసి ఆ గురువు దగ్గర వెళ్ళి ఎవరన్నా గురువుకి తెలిసిపోయింది అనుకోండి తన శిష్యుడి గురించి, ఆ శిష్యుడు ఎంతగా ఆనందిస్తాడు, ఆ గురువు ఎంతగా ఆనందిస్తాడంటే భగవంతుడు కూడా అంతగా ఆనందిస్తాడు అన్నట్టు. ఆ శిష్యుడి గురించి పొగడడం వల్ల
ఆ గురువుకు చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మనకు చూస్తూ ఉంటాము. యుగల్ కిషోర్ ప్రభుజీ అప్పుడప్పుడు వచ్చి లీలానంద్ ప్రభుజీ సత్సంగ్‌లో, బాల్గోవింద్ ప్రభుజీ సత్సంగ్‌లో వచ్చి క్లాస్ తీసుకుంటారన్నట్టు. ఆయననే వీళ్ళిద్దరిని ఇక్కడికి ఇండియాకి పంపించారు. అంత గ్రేట్ గురువు అన్నట్టు. ఈ వీళ్ళకు శిక్షా గురువు ఆయన అన్నట్టు. ఆయన ఆయన వచ్చి మన సత్సంగ్‌లో కూర్చొని ఇంతమంది ఒక 200 మంది హైదరాబాద్‌లో వచ్చి సత్సంగ్‌లో అటెండ్ అవుతున్నారు అంటే ఆయనకి ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. అంటే ఆయన వచ్చి ఆయన వీళ్ళ పొగడ్తలను వినక్కర్లేదు. ఉట్టిగా మనల్ని ఆయన చూస్తేనే చాలు వీళ్ళ మీద అంత గౌరవం ఏర్పడుతుందన్నట్టు. అంటే వీళ్ళు నా శిష్యులు నా దగ్గర కొంచెం నేర్చుకొని వాళ్ళు ఎంత గొప్పగా ప్రచారం చేస్తున్నారు భగవంతుడి గురించి అని ఆయన సంతోషిస్తాడన్నట్టు. అట్లా ఆయన సంతోషిస్తే భగవంతుడు సంతోషిస్తాడన్నట్టు. ఇప్పుడు బాల్గోవింద్ ప్రభుజీని సంతోషపెడితే మనము డైరెక్ట్‌గా యుగల్ కిషోర్ ప్రభుజీ సంతోషపెట్టినట్టు. యుగల్ కిషోర్ ప్రభుజీని సంతోషపెడితే ప్రభుపాదుని సంతోషపెట్టినట్టు. ప్రభుపాదుని సంతోషపెడితే ఆయన అక్కడ డైరెక్ట్‌గా కృష్ణుడి దగ్గరికి రికమెండేషన్ ఎళ్ళిపోతదన్నట్టు. వీళ్ళు నా భక్తులు వీళ్ళు అని చెప్పేసి. మనం ఎప్పుడు కూడా మనోరంజకం గురించి ఆలోచించకూడదన్నట్టు. ఆత్మరంజకం చేసుకోవాలన్నట్టు. ఎప్పుడైతే ఆత్మరంజకం అవుతుందో అప్పుడే మనకు కూర్చొని హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని జపం చేయగలుగుతామన్నట్టు. అలా నరసింహ భగవానుడు స్తంభంలో నుంచి అలాగా భగవంతుడు చేస్తాడన్నట్టు మనకు కూడా, మన దగ్గరికి కూడా. అలా భగవంతుడు గోలోకం నుంచి గోలోక ధామంకు వెళ్ళడానికి మనం జపం సరిగ్గా ఉంటే చాలన్నట్టు. ఆ జపం వల్ల భగవంతుడు సంతోషించి భూలోకానికి అవతారం తీసుకొని మన దగ్గరికి వచ్చే మనము దానికి అర్హత సంపాదించుకోవాలన్నట్టు అలా. ఇంకా చైనాలో ఉన్న వాళ్ళని అన్ని హిజ్ హోలీనెస్ లోక్నాథ్ స్వామి మహారాజ్ పైన పైన ఫ్లై అయ్యేవి అంటే ఎగిరేవి కింద పాకేవి అన్ని తినేస్తారంట. ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ని ఉల్లంఘించేస్తారు వాళ్ళు. ఒకసారి లోక్నాథ్ స్వామి మహారాజ్ హిజ్ హోలీనెస్ మహారాజ్ ని అడుగుతున్నారంట వాళ్ళు, మీరు యాంట్ బ్రెడ్ అక్కడ వెరైటీస్ ఆఫ్ యాంట్ బ్రెడ్ అమ్ముతారట. రెడ్ యాంట్, బ్లాక్ యాంట్ వాళ్ళు చేసి మనం ఆలు పరాటా ఎలా అయితే చేసుకుంటామో వాళ్ళు యాంట్ బ్రెడ్స్ చేసి ఆయన అక్కడ అమ్ముతారంట. అలా ఈయనని యాంట్ బ్రెడ్ తింటారా అంటే ఆయన అంటున్నారు కూడా వాళ్ళు చేశారు. ఇలా యాంట్ ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళు రకరకాలుగా ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకా వాళ్ళ బ్రెయిన్ లో ఎన్ని యాంట్లు కరుస్తాయో తెలుసా మీకు అని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు. అంటే అంత అంత నీచంగా వాళ్ళు అట్లా అన్ని తినేస్తారన్నట్టు. ఇంకా పొగాకు పంటలోకి వెళ్ళి పొగాకు పంటకు మొత్తం ఫెన్సింగ్ ఉండదంట. ఎందుకు అని అడిగితే ఈ పొగాకును గాడిద కూడా తినదు అంటున్నారంట. అంటే మనుషుల్ని చూడండి, పొగాకు తినేసి మనుషులు గాడిద కంటే హీనం అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ ఒక శుద్ధ భక్తురాలు గురించి ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను చూడండి. జైపూర్ లో ధనవంతి అని ఒక చిన్న అమ్మాయి 1899 లో పుట్టింది అన్నట్టు. 1976 లో చనిపోయింది ఆమె ఏం చేసిందంటే చిన్న అమ్మాయి ఒక చిన్న వయసులో 16 ఇయర్స్ లో భర్త చనిపోతారన్నట్టు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ రాజస్థాన్ లో వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చేస్తుంది అన్నట్టు. ఏడుస్తూ ఉంటుంది అన్నట్టు. వాళ్ళ నాన్న చాలా గొప్ప డాక్టర్. ఆయన కూడా ఆ కాలంలో చాలా ఇంత చిన్న వయసులో వాళ్ళు పెళ్లి కూడా చెయ్యరు అన్నట్టు. రీమ్యారేజ్ కూడా చెయ్యరు. ఇంకా ఎక్కడికి కూడా పంపియ్యరు అన్నట్టు. ఒకటే చోట పెడతారు, ఒక గదిలో పెట్టేస్తారు అన్నట్టు. ఆమెను పొద్దున లేసి ఎవరు కూడా ఆమె ముఖం చూడకూడదు, అంత అపశకునము అదంతా చేస్తూ ఉంటారు అన్నట్టు. అలా ఆమె ఇంకా ఆమె ఆమె ఆ విధాత దగ్గర ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటుంది. ఎవరన్నా వచ్చి పక్కింటి వాళ్ళు ముసలి వాళ్ళు వచ్చి ఆమెను ఆదరిస్తూ ఆరాట పడుతూ ఇంకా నువ్వు ఏడవకూడదు, ఇంకా ఇది విధాత చేసినది, నీ చేతిలో ఏం లేదు అని చెప్పేసి ఊరగించి వెళ్ళిపోతారు అన్నట్టు. ఆమె అలాగే కొన్ని రోజులు ఉండేసి ఒక రోజు మేడ పైకి వెళ్ళి
వాక్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. మేడ మీద అయితే ఎవ్వరు రారు కదా! అందుకని ఆమె మిద్దె మీదకెళ్ళి ఒక్క రోజు వాక్ చేస్తూ ఉంటే భాగవత సప్తాహం జరుగుతుందన్నట్టు అక్కడ. ఆమెకు వినిపిస్తుంది. భాగవత సప్తాహంలో ఏ స్టోరీ జరుగుతుందంటే కుచేలుడి స్టోరీ జరుగుతుందన్నట్టు. అక్కడ కూర్చొని ఒక 2 నిమిషాలు వింటదన్నట్టు. ఆ కుచేలుడి గురించి రాగానే ద్వారపాలకులు ఆయనను లోపలికి రానివ్వలేదు. భగవంతుడే పరిగెత్తుకొని ఆ కుచేలుడి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తారు. ఇంకా ఆయన అంగవస్త్రం కూడా కింద పడిపోతది. ఇంకా చెప్పులు కూడా వేసుకోరు. సింహాసనం నుంచి బయటకు వచ్చేసి ఆయనను ఆలింగనం చేసుకుంటారని చెప్పేసి ఆ స్టోరీలో ఆ కుచేలుడిది ఉపన్యాసం జరుగుతూ ఉంటదన్నట్టు. ఇంకా అంతే ఆమె వింటది. ఇంకా రెండో రోజు కూడా వచ్చి వింటదన్నట్టు ఆ టైంకి రాగానే. ఇంకా ఎంతగా ఆమె లీనమైపోతదంటే భగవంతుడు మన గురించి వస్తాడా? భగవంతుడు మన గురించి ఆహ్, మనకు వచ్చి హెల్ప్ చేస్తారా? నాకు ఇంకా ఈ ప్రపంచంలో ఎవరున్నారు? నేను కూడా కొంచెం భక్తి చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లోనేమో నిరాకారవాదులన్నట్టు. వాళ్ళు ఆర్య సమాజం వాళ్ళు. వాళ్ళు ఇంకా విగ్రహారాధన చెయ్యరన్నట్టు. వాళ్ళకు కృష్ణుడు అంటే ఇష్టమే. కానీ వాళ్ళు నిరాకారవాదులు కాబట్టి విగ్రహాలు పెట్టుకొని పూజ చేయడం అలా అన్నీ ఏం చెయ్యరన్నట్టు. ఇంకా ఈమెకు కూడా అవన్నీ ఏం తెలీదు. అలాగే ఏడుస్తూ ఉంటది. ఎలాగైనా నేను ఆహ్, భక్తి చేసుకోవాలి కొంచెము. ఇక్కడ ఈ ప్రపంచంలో నుంచి బయటకు రావాలంటే నేను కూడా కృష్ణుడిని చూడాలి. ఆ కృష్ణుడు ఒక బ్రాహ్మణుడి గురించి బయటకొచ్చేసారు. అలా నా గురించి ఎందుకు రారు అని చెప్పేసి ఆమెకు కొంచెం చిన్న పట్టుదల వచ్చేస్తదన్నట్టు. భక్తి చేసుకోవాలి. ఇంకా ఇదంతా వదులుకోవాలి. ఈ ప్రపంచంలో జన్మ తీసుకున్నాము అయిపోయింది అని చెప్పేసి ఏడుస్తూ అలా ఉంటుందన్నట్టు. ఇంకా ఒక రోజు వాళ్ళ పెద్దమ్మ కొడుకన్నట్టు ఆయన కూడా భగవద్భక్తి చేసుకుంటూ ఉంటాడు. ఆయన విగ్రహారాధన చేస్తాడని చెప్పేసి ఆయనను వీళ్ళు అంతా తరిమేస్తారన్నట్టు ఇంట్లో నుంచి. కానీ మగ పిల్లగాడు కాబట్టి ఆయన బయట ఒక కుటీరం వేసుకొని ఒక ఆశ్రమం దగ్గర వాళ్ళ గురువు గారి ఆశ్రమం దగ్గర అక్కడే సేవ చేసుకుంటూ అక్కడ ఉండిపోతాడన్నట్టు. ఇంటికే రారు. ఇంకా ఒక రోజు ఈమెను చూడ్డానికి ఒకరోజు ఎందుకో భగవంతుడు పంపిస్తాడు చూడండి అలా మనకు కొంచెమన్నా మనస్సులో భక్తి ఉంటే చాలు భగవంతుడే డైరెక్ట్ గా పంపించేస్తాడన్నట్టు. ఆయనకి ఏం తోచిందో సరే ఒకరోజు వీళ్ళింటికి వచ్చేస్తాడు. రాగానే ఈమె ఏడుస్తూ ఉంటుంది. ఆయనను చూసి కూడా చాలా ఏడుస్తదన్నట్టు. ఎందుకంటే ఈయన మగాయన కాబట్టి ఇలా భక్తి చేసుకుంటున్నాడు. నాకు ఆ అనుగ్రహం కూడా లేదు కదా! నేను ఇంకా 16, 17 ఇయర్స్ బయటకు వెళ్ళలేను. నన్నెవ్వరు బయటకు తీసుకెళ్ళలేరు. ఆ కృష్ణుని ఎలా చూడగలను అని ఒక మాదిరిగా ఏడుస్తూ ఉంటది ఆయన దగ్గర కూర్చొని. ఆయన కనిపెట్టేస్తాడన్నట్టు. నువ్వు ఎప్పట్లాగా ఏడవట్లేదు. ఇప్పుడు కొత్తగా ఏడుస్తున్నావు. నువ్వేం విన్నావు? ఏం కలుగుతుంది? నీ మనసులో ఏముందో నాతోని చెప్పు అని చెప్పేసి ఆయన అడుగుతాడన్నట్టు. ఆ అన్నయ్య. అడిగితే ఆమె ఇంకా అందరి ముందు అడిగితే ఆమె చెప్పదు కదా! మెల్లిగా చాటుకు తీసుకెళ్ళి నువ్వెప్పుడు ఏడుస్తున్నట్టు ఏడవట్లేదు ఈసారి. ఏదో మనస్సులో చిన్నగా ఏదో జరుగుతుంది. నువ్వు అది సాధించాలి అన్నట్టుగా ఏడుస్తున్నావు. నీకేం జరిగింది? నువ్వేమన్నా విన్నావా? అంటే ఆమె చెప్తది. నేనిలా మిద్దె మీదకెళ్ళి భగవంతుడి గురించి శ్రవణం చేశాను ఒకరోజు. అక్కడ భగవంతుడే వచ్చేస్తాడంట ఒక భక్తుడి గురించి. మరి నేను కూడా భక్తి చేసుకోవాలి. నేను కృష్ణుడిని చూడాలి. నన్నెలా నువ్వు చేస్తావో నాకు తెలీదు. వీళ్ళేమో నిరాకారవాదులు కదా! వీళ్ళు విగ్రహారాధన చేయాలి. ఆ కృష్ణుడు ఎలా ఉంటాడో చూడాలి. నాకు కృష్ణుడి మీద భక్తి కలుగుతుంది అని చెప్పేసి ఆమె ఏడుస్తూ ఉంటదంట. అయితే సరే అని మెల్లిగా బయటకొచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చెప్తారంట. ఈమె 16 ఇయర్సే ఇప్పుడు మీరు ఇంకా ఈమెను ఎక్కడ బయటకు తీసుకెళ్ళట్లేదు. ఈమెకు కొంచెము యాత్ర చేయిస్తాను అని చెప్పేసి బృందావనం తీసుకెళ్తాను. ఈమెను నాతో వదలండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చెప్తారంట. ఇంకా ఈమెను కూడా అడుగుతారంట. నువ్వు బృందావనం వెళ్తావా అన్నయ్యతోని అని చెప్పేస్తే, వెళ్ళేసి వస్తాను. కొన్ని రోజులు నాకు చాలా బాధగా ఉండి ఇదే ఆలోచన వస్తుంది. నేను పిచ్చెక్కిపోతున్నాను ఇక్కడ నుండి అని చెప్పేసి ఆమె కూడా అంటదంట. సరే అని వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారంట. వెళ్ళేసి రామ్మా అని చెప్పేసి వదిలేస్తారు. ఇంకా ఆయన ఒక వారం రోజులు
మంచిగా తిప్పేసి అన్ని గుళ్ళు తిప్పేసి అంత భక్తి గురించి నేర్పించేసి వాళ్ళ గురువు దగ్గర తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ గురువు దగ్గర దీక్ష తీయించేసుకొని ఆమెను అలా మోడిఫై చేసేస్తారంట, అంత భక్తురాల్ని చేసేస్తారంట. ఇంకా ఒక రోజు ఇంటికి తీసుకొచ్చి భాగవతం అంతా కొనిస్తాడంట, ఇది చదువుకో ఇంకా అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఆశ్రమంలో పెట్టుకోలేరు కదా, ఆయన చిన్న వయస్సు ఆమెది. సన్యాసులు ఆడవాళ్ళతో ఉండకూడదు కదా. మనకు కూడా చాలా సార్లు ప్రభుపాదుల వారు చెప్తారు, ఆడవాళ్ల సాంగత్యము ఉట్టి గృహస్థులే చేయొచ్చు, బ్రహ్మచారులు ఇంకా వానప్రస్థంలో ఉన్న వాళ్ళు సన్యాసులకు వర్జితము అని చెప్పేసి చాలా సార్లు పార్కొట్లో కూడా వచ్చింది అన్నట్టు. అందుకని ఆమె 16 years కదండి, ఆమెను ఇంటికి తీసుకొచ్చి వదిలేస్తారు అన్నట్టు. వదిలేగానే ఆమె వేషభూష చూసి అందరూ ఏంటి ఇలా మార్చేశావు ఈమెనని చెప్పేసి ఆయనను బాగా బట్టలు పెడతారంట. ఆమె తిలకం పెట్టుకొని మంచిగా వైట్ శారీ కట్టుకొని మంచిగా కంటి మాల వేసుకొని వచ్చేస్తుందంట ఇంటికి. వచ్చి భాగవతం చదువుకుంటూ ఉంటదంట. ఇప్పుడు చూస్తా భక్తి చేసుకోవాలి, ఇంకా అంతే భాగవతం భగవద్గీత చదువుకోవాలని చెప్పేసి ఒక శ్రద్ధ వచ్చేసింది అన్నట్టు. సరే ఇంకా నువ్వు ఇట్లా మమ్మల్ని భ్రష్టురాలు అయిపోయావు నువ్వు, సరే ఏదైతే ఏముంది, ఇంకా ఈ రూమ్ లో నుంచి బయటకు రాకు, ఇక్కడే పడి ఉండు, నువ్వు విగ్రహారాధన చేయడం స్టార్ట్ చేసేసావు, మనము ధర్మాన్ని పాడు చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు బాగా తిడతారంట వాళ్ళ ఇంట్లో. ఆయన కూడా ఆమె ఏం పట్టించుకోదంట. సరే అని టైంకు వాళ్ళు అన్నం తీసుకొస్తారు, ఇంకా అక్కడే ఉండిపోతుంది ఆ రూమ్ దగ్గరనే. ఎట్లాగో ఆ రూమ్ లో నుంచి బయటకు రాదు ముందు కూడా. ఇప్పుడైతే ఇంకా ఆమెకు చాలా ఒక సహకారం దొరికింది, ఆమె ఇప్పుడు భగవంతుడితోని నివసిస్తుంది అన్నట్టు. ఇంకా అలా ఉంటే ఒక రోజు ఏమవుతుంది, ఇంకా వాళ్ళ వదినలంతా ముగ్గురు అన్నయ్యలు ఆమెకు, వాళ్ళ వదినలు వచ్చేస్తారు. ఇంకా కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, ఆమెకు 20, 25, 30, 35 years వచ్చేస్తుంది అన్నట్టు. అప్పుడు ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలంటే ఊరుకున్నారు ఎన్ని రోజులు, ఏదో గడిచిపోయింది. ఇంకా వాళ్ళ వదినలు ఊరుకుంటారా, వచ్చి అన్నం తింటూ ఉంటే మళ్ళీ వెళ్ళి మంచిగా ఆమె భక్తి చేసుకుంటూ ఉంటే సూటిపోటి మాటలు అంటున్నారు అన్నట్టు. ఏ పని చెయ్యదు, మేమంతా ఇంత పని చేస్తున్నాము, ఈమె దేనికి పనికి రాదు, ఈమెను ఎక్కడన్నా వదిలేసేయాలి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యల దగ్గర కూడా వాళ్ళు పోటీగా మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. వాళ్ళు కూడా సరిగ్గా చూడరు, ఇంకా పుట్టిగా హోటల్లో వచ్చినట్టు తినుకుంటూ మంచిగా ఆమె ఒక రూమ్ లోకి వెళ్ళి మంచిగా ఆమెనే స్వతంత్రంగా ఉంటుంది, ఏ పని చేయట్లేదు ఇంట్లో అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటారు అన్నట్టు. రోజు ఇలా విని 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 ఆమెకు జపం సరిగ్గా జరగదు అన్నట్టు, సూటిపోటి మాటల వల్ల. ఆమె ఇంకా కొన్ని రోజులకు ఆమె అనారోగ్య పడిపోతుంది. ఇంకా చాలా అనారోగ్యం, మనోవ్యాధి. నేను భక్తి చేసుకోవట్లేదు, నన్ను భక్తి చేయట్లేదు, నాకు భర్త చిన్న వయసులో వెళ్ళిపోయారు, అమ్మ నాన్న లేరు, ఇంకా నేను ఎందుకు జీవించాలని చెప్పేసి మనసులో వచ్చేసి ఆమెకు అనారోగ్యం వచ్చేస్తుంది అన్నట్టు. మనోవ్యాధికి మందు లేదంటారు కదా, అలా ఆమె మనోవ్యాధిలో బెడ్ రిటర్న్ అయిపోతున్నట్టు పడిపోయి. ఇంకా వాళ్ళు కూడా మంచిదే, ఈమె ఉండి కూడా ఏం లాభం లేదు, చస్తే కూడా పర్వాలేదు అని చెప్పేసి ఏం ట్రీట్మెంట్ కూడా చెయ్యరు అన్నట్టు ఆమెకు. అలాగే పడి ఉంటది ఒక రూమ్ లో. ఇంకా ఆ అన్నయ్య ఉన్నాడు కదా అదే ఊర్లో, జైపూర్లో, ఆ అన్నయ్యకి తెలిసిపోతుంది ఈమె చాలా అనారోగ్యం అయిపోయింది, ఈమెకు భక్తి చేసుకోవడానికి చాలా ప్రాబ్లం వచ్చేసింది, భక్తి కూడా చేయట్లేదు అని చెప్పేసి తెలిసిపోయి ఇంకా గురువు గారిని తీసుకొస్తారన్నట్టు వాళ్ళ ఇంటికి. ఇలా ఆమె చావుపోయే స్థితిలో ఉంది, మీరు రండి ఆమెను కొంచెం చూడండి అని చెప్పేసి చెప్పగానే ఆ గురువు గారు ఆమె దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటికి రాగానే ఆమె కింద పడేటట్టుగా ఆ గురువు గారి పాదాల మీద వాలిపోతుంది అన్నట్టు లేచి. అంత అనారోగ్య పడిపోయింది కదా ఆమె, ఆమెకి లేచి దండం పెట్టుకోవడానికి కూడా శక్తి లేదన్నట్టు. ఇంకా గురువు గారి కాళ్ళ మీద అలాగే వాలిపోతుంది అన్నట్టు. అప్పుడు గురువు గారు తల్లో చేయి పెట్టి, నువ్వు చేయవలసింది ఇంకా చాలా ఉంది, నువ్వెందుకు ఇలా అయిపోయావు, నీకు చేసుకోవాలి, భగవంతుడు సేవ చేసుకోవాలి, సేవ చేసుకోవాలి, నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది, ఇలా ఇది అయిపోయావు. ఊర్జ వచ్చేస్తుంది అన్నట్టు, మనసులో ఒక తేజస్ వచ్చేస్తుంది. ఇంకా అంతే
అంత బ్రెడ్ రిటర్న్ గా వండింది ఆమె. హరే కృష్ణ, అందరూ కొంచెం మ్యూట్ చేసుకోరా మెల్లిమెల్లిగా మాతాజీ. నేను వీళ్ళ గురించి జీవిస్తున్నాను, వీళ్ళు ఏమంటే ఏముంది, వీళ్ళకి ఏదో మనం చేసేద్దాము, వీళ్ళ గురించి కాదు నేను ఉండేది, నేను భగవంతుడికి సేవ చేసుకోవాలి, నేను వీళ్ళ మాటలు వినేసి భగవంతుడికి కూడా సేవ చేయగా ఇలా విరక్తత వచ్చేసింది నాకు చెప్పేసి గురువు గారు మాట వినడం వల్లనే ఆమె కుదుట పడిపోతుంది అన్నట్టు, ఆమెకు శక్తి వచ్చేస్తుంది, అంత ఊర్జ వచ్చేస్తుంది ఆమెలో. ఇంకా ఒక రోజు ఇలా ఉంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తారన్నట్టు. వాళ్ళు స్నేహంలో పడి ఊరు వదిలి పారిపోతూ ఉంటారు. అప్పుడు పోలీసులు పట్టేసుకుంటారని వార్త వింటది అన్నట్టు. అయ్యయ్యో, భౌతిక సుఖం గురించే వాళ్ళు పారిపోయారు ఇల్లు వదిలేసి, మరి నేను భగవంతుడి సుఖం గురించి ఎందుకు ఇంట్లో ఉండాలా, భగవంతుడి ప్రీత్యర్థంగా మనం ఏదన్నా చేసుకోవాలా కదా అని చెప్పేసి బృందావనంకి పారిపోతుంది అన్నట్టు. రాత్రి 2 బుక్స్ తీసుకొని, ఒక చిన్న మూట తీసుకొని ఆమె ఏదో ఒక బస్సులో ఎక్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇంకా వీళ్ళు పొద్దున్న లేచి చూస్తే ఈమె ఇంట్లో ఉండదు. ఆమెకు ఆల్రెడీ 30-40 ఇయర్స్ వచ్చేసింది. ఇంకా ఆమెను ఇంకా ఎవరితోనో లేచి వెళ్ళిపోయారని ఆమెకు వాళ్ళకి ఏం అనిపించదు అన్నట్టు. ఎక్కడో వెళ్ళిపోయింది, పోనిపో పీడ పోయింది అని చెప్పేసి వాళ్ళు కూడా గమ్మున ఊరుకుంటారు అన్నట్టు ఇంట్లో వాళ్ళు. ఇంకా ఎవరు కూడా ఆమెను ఇలా చిన్న వయసు అయితే వాళ్ళు కూడా ఏదో అనుకునే వాళ్ళు కదా, ఇప్పుడు ఆమె భక్తి గురించి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇంకా బృందావనంలోకి వెళ్ళి అక్కడిక్కడ చెట్టు కింద అక్కడిక్కడ ఉంటే ఒక చిన్న ఆశ్రమంలో ఆమెకు స్థలం దొరుకుతుంది, అక్కడే ఉండిపోతుంది అన్నట్టు సేవ చేసుకుంటూ. రోజు గోవర్ధన పరిక్రమ చేస్తుంది, ఇంకా శఠగోస్వామి గుళ్ళు అవన్నీ తిరుగుకుంటూ ఎక్కడ ఏమి దొరికితే అది తింటూ అలా కాలం గడిపేస్తూ ఉంది అన్నట్టు. ఇంకా ఒక రోజు గోవర్ధన్ గిరికి భగవంతుడికి పూజ చేస్తారన్నట్టు. అంత ప్రసాదం వాళ్ళు అంత చెప్పన్భోగ్ చేసి పెడతారు కదండి అక్కడ. ఆమె అనుకుంటదంట మనసులో, ఎందుకు ఇది ఇంత ఈ పర్వతానికి పెడుతున్నారు అని చెప్పేసి అంటదంట. ఈ పర్వతం వచ్చి తింటదా ఏంటి, అంత మీరే తింటారు, తర్వాత మీ ఇంద్రియ సుఖం గురించే నైవేద్యం పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళను అంటదంట. అంటే వైష్ణవ అపరాధం చేస్తుంది అన్నట్టు ఆమె. అంటే వాళ్ళు భక్తిగా అక్కడ పెడతారు, కానీ ఆమెకు తెలియట్లేదు భగవంతుడు వచ్చి తింటాడా ఏంటి అని చెప్పేసి. ఆమెకు మనసులో వచ్చేయగానే అక్కడ నుంచి ఒక చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు ఆమెను ఇలా తోసేసి పరుగున పైకి వెళ్ళిపోతాడంట. అయ్యయ్యో, చిన్న పిల్లగాడు పైకి వెళ్తున్నాడు, కాపాడండి, కింద పడిపోతాడు, దొరికిపోతాడు అంటే కూడా ఎవ్వరికే కనిపించట్లేదంట. ఈమె ఒక్కదానికే పైకి వెళ్ళి కూర్చొని మొత్తం ఆని నోరు తెరిచి తింటున్నాడంట. అక్కడ కూర్చొని పట్టు వస్త్రాలు వేసుకున్నాడంట, మంచి నగలు వేసుకున్నాడంట, తింటున్నాడంట. ఏమనుకుంటదంట, అయ్యో అంత చిన్న పిల్లవాడు అంత పైకి ఎక్కుతున్నాడు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఎంత అరిచినా కూడా ఎవ్వరు కూడా కేర్ చేయట్లేదు, ఎవ్వరు వెతకట్లేదు ఏంటిది ఆ బాలుడిని, తప్పిపోయాడని కూడా వెతకట్లేదు, ఏంటో ఏమో ఈ మనుషులు వాళ్ళ దునియాలో ఉన్నారు అని చెప్పేసి ఆమె అలాగే పరిక్రమ చేసేసి ఇంకా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఇంకా గురువు గారు అంటారంట, నువ్వేమేం చూసావు ఇన్ని రోజులు పరిక్రమ చేస్తూ అంటే, ఏంటి భగవంతుడు అయితే కనిపించలేదు, నేను చూస్తూ ఉన్నాను, మనుషులే అంతా వాళ్ళ తృప్తి గురించి ఏదో చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంత తీసుకొచ్చి వండి పెట్టేశారు, అక్కడ పోపు పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళే తీసుకొని అన్ని తినేస్తున్నారు, భగవంతుడైతే తినట్లేదు, ఇంకేం చూసావు అంటే, ఒక చిన్న పిల్లగాడు పారిపోయి పైకి వెళ్ళిపోయాడు, పిల్లవాడిని ఎవ్వరు కూడా వెతకట్లేదు అని చెప్తే, మరి అది చెప్పట్లేదు ఏంటిది, నువ్వు భగవంతుడు సాక్షాత్కారం దొరికింది నీకు, ఆ చిన్న పిల్లవాడు పట్టు వస్త్రంలో వెళ్ళిన వాడు ఎవరో కాదు, ఆ బాలకృష్ణుడే నీకు అనుగ్రహం ఇచ్చాడు చూసావా అంటే, అయ్యో నాకు కనిపించింది ఆ చిన్ని కృష్ణుడా, ఏంటి మీరు చెప్తున్నది అంటే, అవును నువ్వు సరిగ్గా చూడలేదు, నువ్వు అనుకున్నావు అదెవరో పిల్లవాడు తప్పిపోయి వెళ్ళిపోయాడని, నీ భక్తికి ఆయన, నువ్వు అనుకున్నావు కదా భగవంతుడు వచ్చి తింటాడా అని, అలా తిన్నాడు, అది నీ భక్తి, అలా జరిగిపోయింది అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇంకా ఆమె అలాగే భక్తి చేసుకుంటూ భగవంతుడు సాక్షాత్కారం జరుగుతుంది అన్నట్టు. ఆమెకు ఇంకా వాళ్ళు సుఖదేవ్ గోస్వామి ఉన్నారు కదా, వాళ్ళ పరంపరలో వచ్చిన గురువు అన్నట్టు, ఆయన గురువు గారు, ఆమెకు దీక్ష ఇచ్చిన గురువు గారు. ఇంకా ఆమె అందుకని ఆ గురువు గారి సుఖదేవ్
సుఖదేవ్ గోస్వామి చెప్పిన భాగవతంకి రోజు సుఖతాలకి వెళ్తుందంట. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ బృందావనం నుంచి సుఖతాలు వెళ్ళి భాగవతం వినేసి వస్తుందంట. అలా ఎవ్వరు చెప్తే కూడా పర్వాలేదు, శ్రవణం చేస్తూ ఉంటదంట, భాగవతం వింటూ ఉంటదంట. ఇంకా లాస్ట్ గా ఆమె భగవత్ సాక్షాత్కారం కలిగి ఆమె 1976 లో చనిపోతుంది. ఇలా భగవంతుడు చాలా సార్లు ఆమెకు కనిపిస్తాడంట. ఆ భగవంతుడికి స్మెల్ వస్తుందంట, భగవంతుడిది సెంట్ ది స్మెల్ కూడా వస్తుందంట ఆమె దగ్గరికి. ఒకరోజు వాళ్ళ గురూజీ ఏం చేస్తారంట, ఆయన ఆ లోకంకి వెళ్ళిపోతారంట, భూలోకంకి. అక్కడ వాళ్ళ సఖీలు అందరు ఉంటారు కదా, రాధారాణి డ్రెస్ చేసుకుంటూ ఉంటే ఈ సెంట్ బాటిల్ పట్టుకో అంటే పట్టుకుంటారంట. అక్కడ పట్టుకుంటే ఇక్కడ ఆమె పరిక్రమ చేస్తూ ఉంటే గోవర్ధన్ దగ్గర పెద్ద సౌండ్ వస్తుందంట, టప్పుమని. ఒక మంచి స్మెల్ కూడా వస్తుందంట. అందరు ఈ గురువు గారి దగ్గరికి వచ్చేసి చూస్తారంట, ఏం పగిలింది, ఏదన్నా బాంబు పగిలిందా, ఏం జరిగింది అని చెప్పేసి అందరు చూస్తారంట. కానీ మంచి స్మెల్ వస్తుందంట. ఆయనకు మళ్ళీ ఈ కాన్షియస్ వచ్చేస్తారంట ఆ గురువు గారు. ఏంటి ఏమన్నా పగిలిందా, ఏమన్నా శబ్దం వచ్చిందా మీకు అంటే, అవును ఏదో పెద్దగా సౌండ్ వచ్చింది, కానీ ఇక్కడ ఏం గ్లాస్ పీసెస్ ఏం దొరకట్లేదు మాకు, ఏదో సీసా పగిలినట్టుగా శబ్దం వచ్చింది, ఏం జరిగింది గురువు గారు అంటే, మంచి స్మెల్ కూడా వచ్చిందంటే ఆయన చెప్తారంట, నేను అక్కడికి వెళ్ళిపోయాను, కొంచెం సేపు సమాధిలోకి వెళ్ళిపోయాను, అక్కడ రాధారాణి నన్ను సెంటు బాటిల్ పట్టుకోమన్నది, అది కింద పగిలిపోయింది నా చేతితోని అని చెప్పారంట. అంటే చూడండి, ఇప్పుడు మనం షటగోస్వామిని కూడా చూస్తాము, వాళ్ళు ఒక్కొక్క మంజరీలు అన్నట్టు, రూప మంజరి, సనాతన గోస్వామి యొక్క మంజరి, రఘునాథ దాస గోస్వామి యొక్క మంజరి, రఘునాథ భట్ట గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, వీళ్ళంతా మంజరీస్ అన్నట్టు. అక్కడ భూలోకంలో నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, లలితా సఖి. అలా కూడా చాలా మంది, రామానందరాయి గురించి విన్నామంటే ఆయన కూడా లలితా సఖి, విశాఖ సఖి అలాంటి వాళ్ళు అన్నట్టు. అలా చాలా మంది ఇక్కడికి భగవంతుడు భక్తుల్ని డెవలప్ చేయడానికి పంపిస్తారు అన్నట్టు. ఇప్పుడు మన ప్రభుపాదుల వాళ్ళు కూడా అప్పుడప్పుడు సమాధి స్టేజ్కి వెళ్ళిపోతారు అన్నట్టు. వెళ్ళిపోయి ఒకసారి బలరాముడు ఆడుకుంటూ పూమాల వేసేసి వెళ్ళిపోతారు అన్నట్టు ఈయనకి. ఈయనకు సడన్ గా జపమాల పట్టుకొని ఉంటే పూమాల కనిపిస్తుంది. అయ్యో ప్రభుపాదుల వారు ఇందాక జపమాలనే కదా పట్టుకున్నారు, ఈ పూమాల ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అడిగితే, నేను అలా లోకి వెళ్ళిపోయినప్పుడు నాకు ఇది ఈ పూమాలని చెప్తారంట. అంటే చూడండి, వాళ్ళు అంత గొప్ప భక్తులు అన్నట్టు. వాళ్ళు మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మనలాంటి భక్తులకు భక్తి పెంపొందించడానికి. మరి మనము పొద్దున్న లేచి భక్తి చేసుకొని జపం చేసుకొని ప్రభుపాదుల అడుగుజాడల్లో నడుచుకుంటూ, ఈ గోస్వాముల ఆచార్యులను అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉంటే ఈ శ్లోకంలో చెప్పినట్టు భగవంతుడు ప్రీతి పొందుతాడు అన్నట్టు. అలా ఎంతో మంది మనకు వచ్చి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి అన్నట్టు. అలా మనం తెలుసుకొని భగవంతుడి ప్రీతి గురించి, భగవంతుని భక్తి చేసుకోవాలి, ప్యూర్ భక్తి చేసుకోవాలి. ఆ ప్యూర్ భక్తి సంసారంలో ఉంటే కుదరట్లేదు అని అదంతా ఉట్టి వ్యయం అన్నట్టు. ఎలా అయితే పడవ నీటిలోనే ఉంటుంది, పడవ లోపల నీటి రాకుండా జాగ్రత్తగా ఉంటాడు నావికుడు. అలా భగవంతుడు మనకు నావికుడు లాగా చాలా మంది గురువులను పంపించారన్నట్టు. ఆ నావలో కూర్చొని మనము ఇప్పుడు ప్రయాణిస్తున్నాము భక్తిలో. అది అలా సాంసారిక విషయాలను హృదయంలో తీసుకోకుండా హృదయం క్లీన్స్ చేసుకుంటూ మనము భక్తిలో పురోగమించాలన్నట్టు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా భగవంతుడు ఒక చిన్న శ్లోకం చెప్తాను. భగవద్గీతలో 15.5 అన్నట్టు ఏం చెప్తున్నారంటే భగవంతుడు, నిర్మాహమోహాజిత సంగ దోష ఆధ్యాత్మ నిత్యా వినవృత్త కామాః ద్వంద్వై విముక్తా సుఖ దుఃఖ సంగై గచ్చంతి మూఢాః పదమవ్యయం తత్. అంటే ఏం చెప్తున్నారంటే, సుఖం వచ్చినా కానీ దుఃఖం వచ్చినా కానీ మనము మోహంలో పడిపోయి మనము భక్తిలో నుంచి జారిపోకూడదు, భ్రాంతిలో ఉండకూడదు.
అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. ఎలాగైతే మనకు భక్తిలో అర్హత, ఇప్పుడు అర్హత గురించి చెప్పాను కదా, ఆ అర్హత ఒక హోటల్లో పార్టీ జరుగుతుంది అన్నట్టు. ఆ పార్టీలో వెల్కమ్ బోర్డు ఉంటుంది కదా అండి, అందరు వస్తూ ఉంటారు ఆ పార్టీలో. కానీ ఒక బెగ్గర్ కూడా వస్తాడు లోపలికి. వస్తూ ఉంటే సెక్యూరిటీ అంటాడు, నువ్వెందుకు లోపలికి వస్తున్నావు, నీకు ఈ లోపలికి రాకూడదు, నువ్వు బయటనే నిల్చో, ఏదన్నా మిగిలితే నీకు ఇస్తాము అని చెప్పేసి ఆ బెగ్గరు ఆ వెల్కమ్ బోర్డు చూపిస్తాడు అన్నట్టు. చూడు, ఈ వెల్కమ్ ఉంది కదా, నువ్వు అందరినీ వెల్కమ్ చేసేయడానికే కదా ఈ వెల్కమ్ బోర్డు పెట్టావు, మరి నేనెందుకు లోపలికి రాకూడదు అంటే ఆ సెక్యూరిటీ చెప్తాడు, దీనికి కొన్ని అర్హతలు ఉన్నాయి, దీని లోపలికి రావాలంటే వాళ్ళకే అనుమతి, నీలాంటి బెగ్గర్స్ కి కాదు ఇక్కడ లోపలికి రావడము కుదరదు, నాకు పర్మిషన్ లేదు. ఇక్కడ కొంతమంది మంచి డ్రెస్సులు వేసుకొని మంచిగా వాళ్ళు, వీళ్ళకు రిలేటివ్స్, వీళ్ళు రమ్మని చెప్పారు, ఆహ్వానం పంపారు, అప్పుడే వీళ్ళు లోపలికి వస్తున్నారు, నీలాంటి వాళ్ళకి కాదు అని చెప్పేసి సెక్యూరిటీ వాడికి బుద్ధి చెప్పి పంపించేస్తారు అన్నట్టు. అలా భగవంతుడు కూడా మనకు కొన్ని అర్హతలు అన్నట్టు. భక్తుడుగా ఉండాలంటే మనము అలా హోటల్కి ఎలా వెళ్ళాలి అని మనకు అర్హతలు ఉన్నాయి కదా, 5 స్టార్ హోటల్ లోపలికి వెళ్ళడానికి కొన్ని అర్హతలు ఉన్నది కదా, బెగ్గర్ని లోపలికి పంపించారు కదా, అలా మనకు కూడా భగవంతుడు కొన్ని భక్తులకు కొన్ని అర్హతలు పెట్టాడు అన్నట్టు. వైష్ణవ సేవ చేసుకోవాలి, సాధు సంఘం చేసుకోవాలి, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ చేయాలి, ఇంకా జపం చేసుకోవాలి, ఇంకా వైష్ణవ సేవ, సాధు సంఘం ఇవన్నీ చేసుకోవాలి, భజన కీర్తనలు వినాలి. అప్పుడే భగవంతుడు మనల్ని భక్తి లోపలికి ఎంట్రీ చేసుకుంటాడు అన్నట్టు, లోపలికి రానిస్తాడు. అప్పుడు మనకి భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది, ఆ రుచి పెరుగుతుంది, అప్పుడు మనము భగవంతుడి మీద నమ్మకం కుదురుతుంది, అప్పుడు లోపల భగవంతుడు మనల్ని ఆశ్రయం ఇస్తాడు అన్నట్టు. నువ్వు ఈ భక్తుల్లో ఒకడివి, రా లోపలికి అని చెప్పి ఆహ్వానిస్తాడు అన్నట్టు. ఉట్టిగానే నేను 16 మాలలు చేసేసాను, నాకు భక్తిలో పురోగమించట్లేదు, నేను ఎన్ని రోజులు ఉన్నాను, నేను అలాగే ఉండిపోయాను, నాకు అనారోగ్యం ఉంది, నాకు అది ఉంది, నాకు పిల్లలు సతాయిస్తున్నారు, నా భర్త గుడికి పోనివ్వట్లేదు, అవన్నీ కాదు. ఇక్కడ ప్రపంచంలో మనము అన్నిటినీ దాటుకొని ఆ అర్హతను సంపాదించాలి, అప్పుడు మనం భక్తిలో పురోగమించవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నాను అన్నట్టు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీల ప్రభుపాదికి జై, జై బాలగోవింద ప్రభుజీకి జై, గురువు గారికి, వైష్ణవ బృందానికి జై, అందరి భక్త బృందానికి జై. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ, థ్యాంక్ యూ. నన్ను వేరు చేసి విన్నందుకు మీకు అందరికి శతకోటి ప్రణామాలు. హరే కృష్ణ. మీరు వైష్ణవులు వినకపోతే నేనేం చెప్పలేను, నా లోపల ఉన్నది అలాగే మరిగిపోతూ ఉండేది. విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. హరే కృష్ణ, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, దండ ప్రణామం. అన్నది మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ అనురాధ మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ ఎందుకో మరి వినపడట్లేదు. ఓకే ఓకే, అవును కదా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి మాతాజీ, ఏమన్నా కనెక్ట్ పోయిందేమో, నెట్ కనెక్షన్ పోయిందేమో, వస్తలేదు చూడండి. మాట కరెక్ట్ అయిపోయింది, మాటలో నెట్ కనెక్షన్ పోయిందా ఏంటి? ఉంది మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ నిర్మల మాతాజీ, గొప్ప భక్తురాలు, అసోసియేషన్ సాధు సంఘ. చెప్పింది వినొచ్చినాం కానీ ఇక్కడ మీరు చూడండి ఎంత సూపర్ గా చెప్పేశారు. అప్పటికప్పుడు చెప్పే అడగంగానే వెంటనే చెప్పడం అనేది మన స్వాతి మాతాజీ. ఇప్పుడు మీరు చాలా మీది గొప్పతనం మాతాజీ. మీరు అన్నారు కదా మీ కోరిక నెరవేరుస్తుంది. మీరు అక్కడ మన క్లాస్ లో చెప్దామన్నారు, మీరు డైరెక్ట్ వాళ్ళు ఇక్కడే చెప్తున్నారు. ఎంత గ్రేటో మీ కోరిక, మీ యొక్క అది మొత్తం నెరవేరిపోయింది. ఇచ్చారు కదా మాతాజీ, అలా నెరవేరుస్తూ ఉంటాడు భగవంతుడు. మాతాజీ నిజంగా మీరు నాకెంత ఆనందంగా ఉందంటే అసలు ఇట్లా మనసు నిండుగా అనిపిస్తుంది. చెప్పారు ఇప్పుడు మీరు చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. మంచిగా కథలన్నీ ఎంత బాగా గుర్తుకొస్తున్నాయి మీకు టైంకి.
ఆ సందర్భానుసారంగా చాలా బాగా చెప్తున్నారు. భక్తిలో ముందుకెళ్ళాలంటే మనం ఏ విధంగా ఉండాలి, ఏమి పాటించాలి, ఎలా ఉంటే అది మనం దానికి అందులోనే ఉండగలుగుతాము, లేకపోతే ఎలా ఫాల్ డౌన్ అవుతాం. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ అనురాధ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ అనురాధ మాతాజీ. మాతాజీ మీరు ఒక మాట, మీరు అది ప్రహ్లాద్ వరకు చెప్పేశారు, ఇంకా స్టోరీ ఉన్నట్టుంది కదా మాతాజీ. అంటే అంత ప్రహ్లాద్ సంతోషపడిపోతాడు అంతే. అది అర్హత గురించి కదా మన ఆ టాపిక్. అందుకొరకే అక్కడ వరకు చెప్పారా మొత్తం? అంటే ఆ. గోపికాస్ వరకు రాలేదని అనుకున్నాను. ప్రహ్లాద్ నుండి ఇంకా మళ్ళీ గోపిక వరకు వస్తది కదా ఆ స్టోరీ. నారదుడు, అవును, బృహద్ భాగవతంలో మొత్తం ఉంది, చాలా ఉంది. ఆ, కానీ ఆ, ప్రహ్లాదుడిని గొప్పతనం వినే ఆయన సంతోషపడిపోతాడు. అట్లా అంటే ఓకే. అదే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఓకే. కదా, వైష్ణవ సేవ. అవునవును. నేను అలా అనట్లేదు. ఇంకా ఎవరు మనం ఇప్పుడు టాపిక్ ఏంటంటే గురువు గారిని సంతోష పెట్టడం కదా, అంత సంతోషపడిపోతాడు. ఓకే ఓకే థ్యాంక్ యూ. చాలా బాగా హరే చెప్పారు, కృష్ణ చాలా బాగా అనురాధ చెప్పారు మాతాజీ. మాతాజీ. హరే మాతాజీ, కృష్ణ అనురాధ మాతాజీ. మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ అనురాధ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరి బోల్. మాతాజీ. మీరు ప్రతిదీ వినడం కాదు మాతాజీ, నాలాంటి ఆ భాగ్యులకి మీరు ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఇవన్నీ చెప్పి స్టోరీస్ కాస్త కళ్ళు తెరవండి. మనసుకి తృప్తి ఇవ్వటం కాదు, దేని తృప్తి ఇవ్వాలి, ఆత్మకనేది తెలుసుకోండి అని జ్ఞానోదయం చేస్తున్నారు మాతాజీ. నిజంగా ఇంద్రియాలకి వీటికి కాదు అని చెప్పి ఎన్ని స్టోరీస్ చెప్తారో మీరు. మాకేంటంటే నిర్మలా మాతాజీ ఫిజికల్ గా వెళ్ళి అక్కడ రాధానాథ్ మహారాజుని సత్సంగం అంటే ఆ రకంగా మనం చాలా హ్యాపీ అయ్యాం. మీరైతే మాతాజీ త్రూ అవుట్ ది ఇయర్ ఈ సత్సంగాలకు వెళ్తారు మహారాజులవి. ఆ ఓపిక ఎక్కడ లేని, మీరు ఇంద్రియాలకి ఇంత స్పెండ్ చేయరు మాతాజీ. నాకు అర్థమైపోయింది మిమ్మల్ని చూసి. మీరల్లా ఎక్కడెక్కడ ఉంటే అక్కడికి ట్రావెల్ చేసి వెళ్ళిపోవడమే. వినాలి వినాలి, మంగళారతికి వెళ్ళాలి. అసలు నిజంగా తపన అందులో 1% వచ్చినా నాలాంటి వాళ్ళు చాలు మాతాజీ. నిజంగా ఎట్లా వెళ్ళి నేర్చుకుని రాసుకుంటారు, అవన్నీ మాలాంటి వాళ్ళకి మళ్ళీ చెప్తారు. అక్కడ విన్నది అన్ని వదిలేయకుండా రాసుకుని మాకు చెప్తారు. అది మా అందరి అదృష్టం మాతాజీ. మీరు ఉండటం మాతో పాటు, మాతో పాటుగా మేము మీతో పాటు ఉండడం మా అదృష్టం. చాలా సంతోషం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ నేర్పిస్తున్నారు మీరు. అందరికి ఆ బెగ్గర్ లాగా కాకుండా కొంచెం అర్హత సంపాదించుకుంటున్నాం అంతే మాతాజీ. హరే కృష్ణ అనురాధ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. చాలా 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 బాగా చెప్పారు మాతాజీ. అసలు ఎన్ని దాగున్నాయో మీ కడుపులో అనిపిస్తుంది మాతాజీ. ఎప్పటికప్పుడు టక 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 బయటికి తీస్తారు. అసలు ఎక్కడికెక్కడ అసలు సంబంధం ఎప్పుడు తీసుకొస్తారో ఏమోను. ఎంత నాలెడ్జ్ ఉంది మాతాజీ మీకు. రాసి పెట్టుకుంటాను. లేదు లేదు, మీలో మాకు ఒక్క ఆవగింజంత వచ్చినా కూడా మేము ఎక్కడో ఉంటాం మాతాజీ. మీరు బ్లెస్ చేయండి మాతాజీ, మాలాంటి అభాగ్యుల్ని కాస్త పైకి తేవడానికి. అందరం అదే ఒకే మాతాజీ పుస్తకాలు రాసుకోవడం కాదు మాతాజీ, అవి ఎన్నో నిండిపోతాయి. సందర్భానికి అవి ఏ బుక్ లో ఏం రాస్తున్నారు అవి గుర్తు పెట్టుకొని మాకు చెప్తున్నారు. అది మాకు ముందు హ్యాపీనెస్ ఇచ్చేది. నిజంగా మాతాజీ ఈ ఏజ్ లో గుర్తు పెట్టుకోవడం అంటే చాలా గ్రేట్ మాతాజీ. మీ ఎంత సాధన అర్థం ఏ చేసుకొని స్టేజ్ లో అది అర్థమైంది మాతాజీ. అబ్జర్వ్ అయితే తప్పించి గుర్తురావు మాతాజీ. అవన్నీ అబ్జర్ప్షన్ రాసుకున్నా ఉంది అక్కడ మాతాజీ, మీలో చాలా ఉంది చెప్పారు ఆ అబ్జర్వ్. మహారాజ్ అని. అవును మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ అమేజింగ్ మాతాజీ. అస్సలు నాకైతే అనిపించింది, నా గురించే చెప్తుంది మాతాజీ. అమ్మో ఎంతో మారాలి. చాలా బాగా మాతాజీ ప్రతి ఒక్కరిని కూడా భక్తిలోకి ముందుకు తీసుకుపోవాలని మీ వర్డ్స్ చాలా సిన్సియర్ గా అనిపిస్తున్నాయి. నాకు ఒకటే అనిపిస్తుంది మాతాజీ, భౌతికమైన వాళ్ళు ముందుకు వెళ్తుంటే లాగేస్తారు, కృష్ణ భక్తులు నువ్వు ఇంకా చాలా అక్కడ చేసింది ఇంకొచ్చే భక్తిలోకి అని భక్తిలోకి కృష్ణుడి దగ్గరికి లాక్కపోతారని అర్థమైంది మాతాజీ. హరి బోల్ మాతాజీ. అద్భుతం మాతాజీ. మన జీవితము ఇంత ప్రేమ మాతాజీ. నాకు అనిపిస్తది ఆ పాత్ర కూడా మా దగ్గర లేదు మాతాజీ. వైష్ణవుల ప్రేమను పట్టుకునేంత పాత్ర కూడా మా దగ్గర లేదు. హరి కృష్ణ. హరి బోల్ మాతాజీ. అందరికి రావాలి మాతాజీ. ఉంది కొంచెం కొంచెం. ఈ 22 మెంబర్ ఊరికేనే జమ అయిపోయాము మాతాజీ. అందరికి ఉంది కానీ అది సమయం సందర్భం అన్ని కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. అవును మాతాజీ, కరెక్ట్. శ్రవణం చేసి ప్రభుజీ దగ్గర కూర్చొని అంతా మనం చేసుకుంటున్నాము.
చేసుకుంటాం కూడా ఇంకా కొన్ని రోజుల్లో పికప్ అయిపోతాం. అవును అవ్వని మాతాజీ. అవ్వని వాళ్ళ గురించే తపన ఇప్పుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్ మాతాజీ, అనురాధ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇప్పుడు మీరు రెడీమేడ్ భక్తులు, ఎప్పుడు మీరు ఎప్పుడు అందరిలాగా ఉండే వాళ్ళు, మీరు ఇమీడియట్ గా క్లాస్ తీసుకొని అమోఘమైన నాలెడ్జ్, మీ నాలెడ్జ్ అంతా మాకు వివరించినందుకు, ముఖ్యంగా ఒక ఉదాహరణ మర్చిపోయి ఇంకా వదిలేసుకుందామంటే ఇంకొక ఉదాహరణ, ఇట్లా ఉదాహరణ పరంపరతోటి మమ్మలను ఆకట్టుకున్నందుకు ధన్యవాదాలు మాతాజీ. అప్పుడప్పుడు మీరు ఇక ఫ్రీక్వెంట్ గా తీసుకుంటే ఇంకో కొంచెం మేము తేజవంతులు అవుతాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. హరే కృష్ణ అనురాధ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. జై మాతాజీ, శ్రీరామ్. మాతాజీ ఎక్సలెంట్ అండ్ అమేజింగ్ కథలు చెప్పారు. ప్రతి కథలో మనం పట్టుకుంటే చాలా మీనింగ్ ఉంది మాతాజీ. మీరు అన్నారు కదా చాంటింగ్ అపరాధాల గురించి, దట్ ఈజ్ మోస్ట్ యాక్చువల్లీ నాకు అప్లికబుల్ మాతాజీ. మీరు అన్నారు కదా లెఫ్ట్ హ్యాండ్ అయిపోతామని, ఐఎమ్ డూయింగ్ మోస్ట్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ అపరాధాలు చాలా చేస్తాను మాతాజీ. అందరం చేస్తాం ప్రభుజీ, అందరికీ తగులుతుంది. అండ్ ఏదన్నా మీరు అన్నట్టు చూడండి మాతాజీ, మనం ఎప్పుడు సీరియస్ గా చాంటింగ్ చేస్తాం, దునియా వరకు అప్పుడే యాదొస్తుంది మాతాజీ. ఆ పని అని ఈ పని, ఆ ఫోన్ కాల్ ఈ ఫోన్ కాల్, ఇంట్లో మెంబర్స్ ఎవరో ఒకళ్ళు. అందుకనే బెటర్ మాతాజీ. ఐ థింక్ బిఫోర్ బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఏ డిస్టర్బెన్స్ లేదు మాతాజీ. పొరపాటున ఒక రోజు బ్రహ్మముహూర్తంలో చేయలేదా, మన చాంటింగ్ డే అంతా తాగిందంటే ఇంక అంతే మాతాజీ. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్ని హ్యాండ్లు నడుతున్నాయి మాతాజీ. సో అందుకనే అంత ప్యూరిటీ రావడం లేదు మాతాజీ, అంత ఎలివేషన్ కానీ అంత ప్యూరిటీ కానీ రావడం లేదు. బట్ సిన్సియర్లీ యూ హావ్ టు డూ మాతాజీ. అండ్ నైస్ స్టోరీస్ మాతాజీ. మీ ప్రతి స్టోరీలో, షార్ట్ స్టోరీలో చాలా మీనింగ్ఫుల్ గా చెప్పారు మాతాజీ. వెరీ గుడ్ లెక్చర్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్ కీ జై. హరే కృష్ణ అనురాధ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. చాలా విషయాలు చెప్పారు మాతాజీ. మాకు రోజు ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాను కానీ కాస్తంత ముందుకు అడుగు వేయడానికి అవకాశం దొరుకుతుంది. అది మీ చాలా థ్యాంక్ యూ. గురించి ఆల్రెడీ ఆ లెవెల్ కి దాటిపోతున్నారు. అలాంటి చిన్న ఇప్పుడు నియోఫైడ్ భక్తుల గురించి అవన్నీ. చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ప్రభుజీ, ఇంకెవరైనా చెప్పేవాళ్ళు? లీవ్ అయిపోదాం మాతాజీ. శ్రీ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. గద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. భాగవతం హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. జై. హరే కృష్ణ. మాతాజీ ఎవరు మాట్లాడుతున్నారు మాతాజీ? ఎవరు? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. పరమ పావని మాతాజీ. రమ్య గీతిక మాతాజీ. రమ్య గీతిక మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. నేను ఇప్పుడే పెట్టాను మాతాజీ క్లాసు. ప్రభుజీది ఉంటది కదా అని నాకు నెట్ అప్పుడు సపోర్ట్ చేయలేదండి. ఈ లోపు మీరు క్లాస్ మిస్ అయిపోయాను మాతాజీ నేను. సరే, రికార్డింగ్ వినండి మాతాజీ, మనకు పనికి వస్తుంది. కొన్ని స్టోరీస్ వల్ల మనం భక్తిలో పురోగమించవచ్చు. ఎలా మాతాజీ అది లింక్ ఫార్వర్డ్ చేయరా మాతాజీ? నాకు తెలియదు అనేది. నేను మీ గ్రూప్ లో ఉన్నాను కదా మాతాజీ. నేను వల్లి మాతాజీ వచ్చేస్తుంది మాతాజీ. నిన్న ప్రభుజీ చెప్పింది వచ్చింది చూడండి, అలాగే వచ్చేస్తుంది ఇది కూడా. కాదు ఈ మాతాజీ మీరు నెంబరు సుమన మాతాజీ లేకపోతే వల్లి మాతాజీని భాగవత అధ్యయనంలో యాడ్ చేయమంటే చేస్తారు. మీరు ప్రభుజీ అంటే మర్చిపోతారు. వల్లి మాతాజీని యాడ్ చేయమని చెప్పండి, చేస్తారు. చేసినాక అప్పుడు ఇవన్నీ మీకు వస్తాయండి. అట్లా మాతాజీని కూడా ఉన్నారేమో కదా అడ్మిన్ లో. సుమా మాతాజీ ఉన్నారు కానీ వల్లి మాతాజీ కూడా అడ్మిన్ లోనే ఉన్నారు. వల్లి మాతాజీని యాడ్ చేయమని చెప్పండి భాగవత అధ్యాయంలో. వాట్సాప్ గ్రూప్ ఉంది మాతాజీ భాగవత అధ్యాయం అని, మీరు దాంట్లోనే ఉన్నారేమో కదా.
మధ్యాహ్నం క్లాస్ వింటారు కదా? లేదు లేదు మాతాజీ, గజేంద్ర లేదు. మోక్షన్ ఒకటి మాతాజీ, వల్లి మాతాజీది 2 వింటాను మాతాజీ. అయితే నాకు 11 o'clock కొంచెం ఇంట్లో పని ఉండి అవ్వక అప్పుడప్పుడు ప్రభుజీది వింటున్నానండి. సరే సరే సరే. మన శ్రీవల్లి మాతాజీ వారం గ్రూప్ లో అధ్యయనం ఉంటారు అడగాల మాతాజీ. మాతాజీ. ఓకే. శ్రీవల్లి మాతాజీ గ్రూప్ లో ఉంటారు మాతాజీ, అనురాధ మాతాజీ. అదే అందుకని వాళ్ళు కూడా అడ్మిన్ కదా, మీరు అవును. మిమ్మల్ని యాడ్ చేయొచ్చు. ఆ మాతాజీనే అడగండి, యాడ్ చేయమంటే చేస్తారు. నన్ను ఆ గ్రూప్ లో యాడ్ చేయండి, ఎందుకంటే ఏమన్నా ఇలాంటివి విననప్పుడు మిస్ అయినప్పుడు నేను వినగలుగుతానండి అని చెప్పి కూడా చెప్పండి. వినలేదు అనుకుంటే ఈ రోజు వినొచ్చు, రికార్డింగ్ ఉంటది మొత్తం. అలాగే రోజు మాతాజీ. రికార్డింగ్ ఉంటది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ అన్నది మాతాజీ, మీరే హోస్ట్ ఉన్నారు, మీరు ఇంకా ఎండ్ చేయొచ్చు మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.